అటువంటి ఎంతోమంది కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి అన్నదాతగా నిలిచారు అనటం అతిశయోక్తి కాదు. ప్రింట్ మీడియాని ప్రారంభించి తదనంతరం ఎంతోమందికి ఉద్యోగాలను ఇప్పించి శాటిలైట్ రంగంలోకి వచ్చి ఎప్పటికప్పుడు టెక్నాలజీతో పాటు పోటీ పడుతూ ఓటీటీ రంగంలో కూడా ఈటీవీ విన్ని స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలని కల్పించినటువంటి మహనీయులు శ్రీ రామోజీరావు గారు. ఈటీవీ శాటిలైట్ రంగంలో ప్రవేశపెట్టిన తర్వాత ఎంటర్టైన్మెంటు, ఇన్ఫర్మేషను రెండూ కలగలిపి ఇన్ఫర్టైన్మెంట్ని తెలుగు ప్రేక్షకులకి అందించడంలో ముందున్నారు. అలాగే మన భారతదేశానికి గర్వకారణంగా నిలబడిన రామోజీ ఫిల్మ్ సిటీని మనం ఎప్పటికీ మర్చిపోలేము. అందుకనే శ్రీ రామోజీరావు గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా కొన్ని తరాలు ఆయన్ని గుర్తుపెట్టుకునేలాగా మనకి సంస్కృతి సంప్రదాయాల నిధి సంపదని వారు కల్పించారు. చాలామందికి వారి దేహం వదిలేసిన తర్వాత కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు వారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసి ఇక్కడ ఉండేటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, యాంకర్స్, టెక్నీషియన్స్ ఎంతోమంది శ్రీ రామోజీరావు గారు మనకిచ్చినటువంటి లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటాం అని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. రామోజీరావు గారు లివ్స్ ఆన్. సో ముందుగా ప్రసాదరావు గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిన్న ఆ వార్త వినగానే ఇమీడియట్గా మేము నిర్మాతలం, అలాగే ఫెడరేషన్ వాళ్ళం అందరం కూడా వెళ్ళి వారి పార్థివ దేహాన్ని దర్శించుకుని నమస్కరించుకుని వారికి ప్రణమిల్లి రావడం జరిగింది. ఇది ఒక తెలుగు టీవీ పరిశ్రమ మొత్తానికి కూడా విషాద వార్త. నా ఒక్కరికో మీ ఒక్కరికో కాదు, పూర్తి టీవీ పరిశ్రమ అంతా కూడా విషాద యోగంలో మునిగిపోయినటువంటి స్థితి. వారిని కోల్పోవడం అనేది అసలు ఊహించలేదు ఎవరు. సాధారణంగా వయసు అయిపోయిన వాళ్ళని చాలామందిని ఇవాళ రేపు అన్నట్లుగా మనం ఊహిస్తుంటాం. కానీ రామోజీరావు గారి విషయంలో అసలు ఎవరికి కూడా అలాంటి ఆలోచన రాలేదు. అందువల్ల ఒక షాక్. నేను ఉదయం 6:30 అనుకుంటా ఆ వార్త తెలియగానే ఎవరికి చెప్పినా కూడా షాక్ అయ్యారు, మ్రాన్పడిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఇక వస్తుతః నేను వ్యాపారస్తుడిని. ఒక నిబద్ధత, నిజాయితీలే నిజమైన వ్యాపార లక్షణాలు అని నమ్మినవాడిని. 1986 నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యాపార రంగంలో ఉన్నాను. నాకు మొట్టమొదట రామోజీరావు గారు, అప్పటికే ఆయన వ్యాపార రంగంలోనూ మీడియా రంగంలోనూ ధృవతారగా వెలుగొందుతున్నటువంటి స్థితి. ఆయన గురించి వినడమే కానీ ప్రత్యక్షంగా లేదా ఆయన గురించి తెలుసుకోవడం అనేది అప్పటికి జరగలేదు. మొట్టమొదటిసారిగా 1989లో మేము పనిచేస్తున్నటువంటి ఒక వ్యాపార సంస్థ యొక్క హైదరాబాద్ బ్రాంచీని ప్రారంభించారు ఆయన. అప్పటికే ఆయన చాలా క్రెడిబిలిటీ, సొసైటీలో ఆంధ్రప్రదేశ్లో చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి. ఆయన చేతుల మీదుగా ప్రారంభించినందుకు ఆ సంస్థ విపరీతంగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత ఒకసారి వైజాగ్లో డాల్ఫిన్ హోటల్లో ఆయన స్పీచ్ వినడం జరిగింది. అప్పటి నుంచి ఆయన గురించి తెలుసుకోవడం మొదలెట్టాను. నేను తెలుసుకున్నంత వేర తెలుసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోవడం, స్ఫూర్తి పొందడం, ఒక ఇన్స్పిరేషన్గా ఆయన మాకు ఆ రోజు నుంచి 1989 నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిపోయారు శ్రీ రామోజీరావు గారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇదే మామూలుగా మన ఇంట్లో ఒక మెయిడ్ని, ఒక డ్రైవర్ని మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి నాన్న తిప్పలు పడుతుంటాం. అలాంటిది ఈయన ఒక్కడిగా ఇన్ని సంస్థల్ని, ఇన్ని వ్యవస్థల్ని, ఇంతమంది ఉద్యోగుల్ని, మరి ఇన్ని లక్షల మంది ఉద్యోగుల్ని, వీళ్ళందరినీ కూడా ఎలాగా ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు అని ఎప్పుడు ఆశ్చర్యపోతుండేవాళ్ళం. నాకు బాగా గుర్తు, మేము వ్యాపార రంగంలో ఎదుగుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు ఆయన క్రెడిబిలిటీ గురించి, ఆయన మేనేజీరియల్ క్యాపబిలిటీస్ గురించి, ఆయన ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ గురించి
కథలు కథలుగా చెప్పుకొని మేము ఇన్స్పైర్ అవుతుండేవాళ్ళం. అంతటి మహానుభావుడు ఆయన. హీ వాజ్ బిగ్గర్ దాన్ ఎ లెజెండ్. ఆల్ హిస్ ట్రావెల్ వాజ్ ఏ మెంటారిక్ లెగాసీ. సాధారణంగా మనం గోల్డ్ స్పూన్తో పుట్టి చాలామంది తమ జీవిత కాలంలోనే దిగజారిపోయి బ్యాంక్రఫ్ట్ అయిపోయి దేశాల నుంచి పారిపోయి చరిత్ర పుటల్లో ఒక మాయన మచ్చగా మిగిలిపోయే విజయమాల్య లాంటి వాళ్ళని మనం నచ్చం, మనం ద్వేషిస్తాం. అదే జీరో నుంచి ప్రారంభించి ఒకటి తర్వాత జీరోలను కలుపుకుంటూ పోతూ ఎదుగుతూ ఎదుగుతూ ఒదిగి ఒదిగి వినమ్రంగా విధేయంగా ఒక చరిత్ర సృష్టించే రామోజీరావు గారు లాంటి వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు, మహానుభావులు అవుతారు, మనందరికీ స్ఫూర్తిదాయకం అవుతారు. ఒక్కడుగా ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభించి ఒకడు 100 100 వేలై వేలు లక్షలై ఇవాళ కొన్ని లక్షల మందికి జీవనోపాధిని జీవితాన్ని నిర్మించి ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. వారికి ఇవాళ ఈ లక్షల మంది తింటున్న ప్రతి మెతుకు మీద ఆయన పేరు లిఖించబడి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా ఆయన కృతజ్ఞతలుగా ఉండుంటాం జీవితాంతం. ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవాళ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి, అన్ని లక్షల ఉద్యోగాలు. మొన్నే చదివాను నేను, ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏర్పరిచిన ఉద్యోగాలు మొత్తం కలిపితే 32,000 అట. మరి ఈయనొక్కడే కొన్ని లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా అంతగా 10 రెట్లు ఉద్యోగాలని కల్పించగలిగిన ఒక వ్యవస్థను సృష్టించాడు ఈ మహానుభావుడు. అదొక్కటే కాదు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని నిర్మించాడు, కొన్ని ప్రభుత్వాల్ని గెలిపించాడు, అలాగే ఇటీవల కొన్ని అరాచక ప్రభుత్వాల్ని కూల్చాడు. హీ వాజ్ ఎ రియల్ కింగ్ మేకర్. ఒక రాక్షసుడి హెరాస్మెంట్ కనుక లేకపోయి ఉంటే ఆయన ఇంకా కొన్నాళ్ళు మన ముందు ఉండేవాడేమో, మన మధ్యలో ఉండేవాడేమో అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఏదైనా ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఏర్పరిచినటువంటి విలువలు, ఆయన ఏర్పరిచిపోయిన ల్యాండ్ మార్క్స్, ఆయన ఏర్పరిచిపోయినటువంటి కొన్ని మజిలీలు ఒక చరిత్రగా మనలో మిగిలిపోతాయి. మనమే కాదు, రాబోయే తరాలకు కూడా, ఇంకా ఎన్నో తరాలకు కూడా ఆయన ఒక రెఫరెన్స్ బుక్ లాగా నిలిచిపోతాడు. అలాంటి మహానుభావుడు. ఆయనకు మన ఎన్ని అశ్రుధారాలతో తర్పణం చేసిన తనివి తీరిన చరిత్ర ఆయనది. ఒకే ఒక్కటి, ఆయన జీవించి ఉన్న కాలంలో మనం కూడా జీవించాము అని చెప్పుకునేటటువంటి గర్వంతో ఇవాళ మనం వారికి అశ్రుని ఇద్దాం. సెలవు. భావితరాల స్ఫూర్తి ప్రదాత రామోజీరావు గారి దివ్య స్మృతికి అశ్రు నివాళి. సార్, మీ తొలి అడుగులు భావితరాలకు తొలకరి జల్లులు. ఆ రోజుల్లోనే ఈనాడు గురించి ఆలోచించి దూరదృష్టి మీది. లక్షల కుటుంబాల భవిష్యత్తు కోసం బాటలు వేసినటువంటి లక్షణమైన తీరు మీది. పసందైన రుచులు, పదునైనటువంటి అక్షరాలు, పరిమళాల ఆలోచనలు, ఏదైనా మీకే సాధ్యం. ఒంటరిగా ఒద్దికైనటువంటి అడుగులు వేసినటువంటి మీరు వసుదైక కుటుంబాన్ని పిడికిట్లోనే ఇమిడిపోయేలాగా చేశారు. అక్షరాల ఆయుధంతో మీరు చేసిన యుద్ధంలో అలుపు లేదు, అపజయము లేదు. పారదర్శకత్వంతో చేసినటువంటి ఈ వ్యాపారంలో చంద్రుడికి ఉన్న మచ్చ కూడా లేదు. అడ్డదారిలో దెబ్బతీయాలని అనుకున్న వారికి మీదైన పదునైన రీతిలో సమాధానం చెప్పారే తప్ప మీ కక్ష దాటి కక్ష సాధింపు ధోరణులకు పాల్పడలేదు. అన్నదాత కాయ కష్టం తెలుసు మీకు, సామాన్యుడి గుండె చప్పుడు తెలుసు మీకు. అందుకే అందరికీ మార్గదర్శి అయ్యారు. సుఖీభవ అని దీవించారు. 1000 ఏళ్ళు మీ వెనకే మేము నడిచే బాటల్లో వేశారు. మీరు ఏర్పరిచినటువంటి లక్ష్యం, మీరు చూపించిన మార్గం, మీరు నేర్పిన అక్షరం, మీరు చేతికిచ్చిన ఆయుధం మాతోనే ఉన్నాయి. అన్నిటికీ మించి మీరు మాతోనే ఉన్నారు, ఉంటారు. సదా మీ ఆశీస్సుల్ని కోరుకుంటూ జీ తెలుగు యాజమాన్యం. థ్యాంక్ యూ జీ తెలుగు. తెలుగు టెలివిజన్
ఫెడరేషన్ 6,000 మంది వర్కర్స్ సాక్షిగా అందరి తరపున శ్రీ రామోజీరావు గారికి అశ్రు నివాళి అర్పిస్తున్నాం. మేము యాక్చువల్గా ఆయన గురించి మాట్లాడే అంత వయసు లేదు, అంత అనుభవం లేదు మాకు. కానీ మాకు మా ఫెడరేషన్కి, అంటే మన ఫెడరేషన్కి, టీవీ ఫెడరేషన్కి ఆయన ఈటీవీ సంస్థ నుంచి ఎంత హెల్ప్ చేశారో, ఎంత చేశారో దాన్ని, ఈ విషయం మాకు నిన్న మార్నింగ్ 5 గంటలకు తెలిసిన కాడి నుంచి ఇలాంటిది ఇక ఎప్పుడైనా ఇంత ముందు ఉంటుందా, నెక్స్ట్ నుంచి మాకు ఇలాగే జరిగిద్దా అని చాలా బాధ వేసింది. డబ్బింగ్ సీరియల్స్ అసోసియేషన్ యాడ్ చేసినప్పుడు అది ఒక్క లెటరు మార్నింగ్ వెళ్ళి ఒక్క లెటర్ ఇస్తే ఈవినింగ్ టెలికాస్ట్ ఆపేసిన మహానుభావుడు. మార్నింగ్ లెటర్ ఇస్తే ఈవినింగ్ వేరే ఛానల్స్ కానీ ఎక్కడైనా సరే ఎంత ఫైట్ చేసామో, ఎంత గొడవలు పడ్డామో అందరికీ తెలుసు. ఒక్క లెటరు, సార్ డబ్బింగ్ సీరియల్స్ జరిగితే మనకు తెలుగు వాళ్ళు నష్టపోతున్నారు సార్ అని ఒక్క లెటర్ ఇస్తే సాయంత్రం కల్లా డబ్బింగ్ సీరియల్స్ ఆపేసిన మహానుభావుడు. ఇంకా అంతకన్నా ఏం చెప్పలేము అసలు మా టీవీ ఫెడరేషన్ నుంచి. తర్వాత అసోసియేషన్ తరపున ఫెడరేషన్ ఒక బిల్డింగ్ కట్టుకుంటుంది సార్ అని మేము వెళ్ళి ఈటీవీ యాజమాన్యాన్ని కలిసినప్పుడు ఒక మంచి మొత్తంలో ఒక అమౌంట్, ఓకే మీరు బాగుండాలి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏది ఉన్నా సరే ఈటీవీ సంస్థ ముందు ఉంటుందన్న ఉద్దేశంతో 2 డేస్లో ఒక మంచి అమౌంట్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. జీవితంలో మర్చిపోలేము. ఆ పేరు మా ఫెడరేషన్లో ఈటీవీ అని పెట్టి ఆయన పేరు పెట్టుకుంటామని ఎంత అడిగినా కూడా వద్దు, పేరు పెట్టొద్దు, ఈటీవీ అని మాత్రం పెట్టండి అని చెప్పారు. అది పెడితే నిజంగా ఎంత గౌరవం అంటే మా ఫెడరేషన్కి వేరే లాంగ్వేజెస్ నుంచి ఎవరైనా వచ్చినా కార్డ్స్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఆ పేరు చూసి ఒక ఈటీవీ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేశారని ఎన్నో సందర్భాల్లో అడగటం జరిగింది. ఆ పేరు మేము పెట్టేటప్పుడు అంతమంది అడుగుతారని కానీ అంత జరిగిద్దని మాకు తెలియదు. కానీ ఆయన ఎంత డబ్బులు ఇచ్చారనేది కాదు, ఆ పేరు మా బిల్డింగ్ కానీ మా ఆఫీసుకి కానీ ఎంత గౌరవాన్ని తీసుకొచ్చిందో మా జీవితంలో మేము చెప్పుకోలేము. అలాగే మొన్న ఏదో ఒక విషయంలో అక్కడ కలవడానికి వెళ్ళినప్పుడు ఒకటే విషయం ఈటీవీ యాజమాన్యం వారు చెప్పడం జరిగింది, గొడవలు కొట్లాటలు అన్నీ ఏమీ పెట్టుకోవద్దు, అందరం కలిసి పనిచేద్దాం, మీరు ఏదైనా అందరి కార్మికులు హెల్త్ కోసం ఏదైనా చేయాలి అనుకుంటే ఒక పెద్ద మొత్తంలో ఒక అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాము, కాబట్టి అలాంటి వాటి మీద ఫైట్ చేయండి. గవర్నమెంట్ దగ్గర బోల్డ్ స్కీములు ఉన్నాయి మన టీవీకి ఉపయోగపడేవి, అలాంటి వాటిని మీకు తెలియకపోతే మా దగ్గర కూర్చోండి, మేము తెలియజేస్తాము, అలాంటి వాటి మీద ఫైట్ చేయండి, వాడుకోండి, గవర్నమెంట్ని వాడండి, అందరినీ వాడుకొని సంక్షేమాలు ఏమో చూసుకుని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాల్లో 1 కాదు 2 కాదు ఎన్నో విషయాల్లో మాకు ఏ విషయమైనా సరే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఫెడరేషన్లో, లేదా ఒక నాన్ నెంబర్ని పెట్టుకున్నారో ఏదైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే నిర్మోహమాటంగా ఈవినింగ్ కల్లా వాళ్ళ కార్డు తీసుకుంటే ఓకే, లేదంటే కనుక నాన్ నెంబర్స్ను పెట్టుకోవద్దు. అలాగే చాలా విషయాల్లో సినిమా కార్మికులు మేము సినిమా కార్డులోనే మేము ఇక్కడ పనిచేస్తున్నామంటే టీవీలో బతుకుతూ టీవీలో సంపాదించుకుంటూ టీవీ కార్డు తీసుకుని టీవీని గౌరవించండి అని చెప్పడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ ఇక ముందు కూడా కొనసాగుతాయని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్. అండ్ ఇప్పుడు రామ్ జగన్ గారు యాక్టర్ ఫ్రమ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నా జీవితంలో రామోజీరావు గారి పేరు ఒక భాగం. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కువ సినిమాలు చేశాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈటీవీలో నా కెరీర్ స్టార్ట్ అయింది. టీవీ కెరీర్. అద్భుతమైన క్యారెక్టర్లు, ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్లు. అది ఏ రేంజ్కి వెళ్ళిందంటే చెన్నై నుంచి నేను ఇక్కడికి వస్తే నన్ను చెన్నై పంపించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉండేది, ఆర్టిస్టులు, కెమెరాస్, ఆఫీసులు, మేనేజర్లు. సో నన్ను అక్కడికి పంపించి మంచి వేషాలు ఇచ్చేవారు. సో
ఒక భాగం. మన జీవితంలో ఒకటి సాధించడానికి మన జీవితం సరిపోతుంది. ఒక ఆర్టిస్ట్ గాను, ఆర్టిస్ట్ అంటే ఒక కమెడియన్ గాను, లేదా ఒక విలన్ గాను, కెమెరామెన్ గాను, ఎనీ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్లో ఒక స్కిల్ సాధించడానికి మన జీవితకాలం సరిపోతుంది పేరు తెచ్చుకోవడానికి. సరే, పద్మశ్రీలు పద్మవిభూషణలు అది వేరే మ్యాటర్. ఒక మనిషి ఇన్ని సంబంధం లేని బిజినెస్లో ఐ మీన్ పేపర్ కావచ్చు, సోమ డ్రింకులు కావచ్చు, ప్రియా పచ్చళ్ళు కావచ్చు, చాక్లెట్లు కావచ్చు. ఫిలిం సిటీలో ఆల్మోస్ట్ 90% లొకేషన్స్ అన్నిట్లోనూ నేను షూటింగ్ చేసి యాజ్ అన్ ఆర్టిస్ట్గా అదృష్టం నాకు దక్కింది, ఆ భాగ్యం నాకు దక్కింది. ఎప్పుడు షూటింగ్ వెళ్ళిన ప్రతిరోజు ఆశ్చర్యపోవటమే. కట్టచ్చు 10 ఎకరాల్లో స్టూడియో కట్టచ్చు, 100 ఎకరాల్లో కట్టచ్చు. 2000 ఎకరాల్లో ఒక స్టూడియో కట్టి అద్దంలాగా అద్భుతం. ఈ రోజుకి మనం వెళ్ళి మనం వండరవలసిందే. మెయింటెనెన్స్ ఈజ్ వెరీ టఫ్ జాబ్. వైట్ ఎలిఫెంట్ ఈజ్ ఎ గ్రేట్. రామోజీరావు గారు ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఇందాక ప్రసాద్ అని చెప్పినట్టు ఈజ్ ఎ లెజెండ్ ఆఫ్ లెజెండ్స్. ఒక మహా సామ్రాజ్యాధినేత. ఇంతమందికి ఒక వ్యక్తి ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడం అంటే నాట్ అన్ ఈజీ జాబ్. చాలా. ఆయన ఇంత తొందరగా ఇన్ ద సెన్స్ కోర్స్ ఏజ్ చూస్తే ఓకే ఇంత ఏజ్ వచ్చింది అనుకుంటాం, కానీ ఈ లుక్స్ లైక్ ఈ డజంట్ లుక్ లైక్. ఆయన ఈటీవీ ఈనాడు పేపర్కి మనం చిన్నప్పటి నుంచి ఎంతో ఎడిక్ట్ అయిపోయి ఉంటాం. నేను అనుకునేవాడిని, ఏంటి ఇంత పిచ్చి పెట్టింది, ఏంటి పొద్దున్న పేపర్ చూడకపోతే ఏదో అదోలా ఉంటుంది, ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ అని. నేను చాలా కాలం తర్వాత చూస్తే అలా చాలామంది నాలాగా ఉన్నారు. నాకు జబ్బు అనుకునేవాడిని నేను. అది నాట్ అంత పవర్ఫుల్. ఇట్స్ ఎ వెపన్. అద్భుతం. అండ్ ఇందాక ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని చెప్పినట్టు చాలా ఖర్చు పెట్టాం దానికి. డబ్బింగ్ యాజిటేషన్, డబ్బింగ్ సీరియల్స్ బ్యాన్ చేయమని చెప్పి చాలా పెద్ద యాజిటేషన్ చేశాం. దాంట్లో సోనుపిక్స్ ప్రసాద్ గారు అండ్ చౌదరి గారు, మనా చౌదరి గారు అండ్ రెస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ చాలామంది చాలా డబ్బులు పెట్టారు దాంట్లో. ఏంటి అందరూ ఇండస్ట్రీ అంతా చాలా బాగుండాలని. ఫస్ట్ రెస్పాండ్ అయింది, ఎక్స్ట్రాడినరీగా రెస్పాండ్ అయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. రామోజీరావు గారు ఒక రోజున చాలా చేస్తుంటే చాలా సివియర్గా నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు దాకా వెళ్ళిపోయిన తర్వాత స్క్రోలింగ్ వస్తుంది, ఈ రోజు నుంచి ఈటీవీలో డబ్బింగ్ సీరియల్స్ ప్రసారం చేయబడవు అని. అందరూ ఇండస్ట్రీ అంతా అందరూ మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి టీవీకి దండం పెట్టాం. అంటే టీవీకి దండం పెట్టంటే రామోజీరావు గారు పెట్టినట్టే. వాట్ ఎ మ్యాన్ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్. యుగానికి ఒకళ్ళు పుడతారు. రామారావు గారు అలాగా పత్రికా రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఫిలిం సిటీ కావచ్చు, మార్గదర్శి, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఆయన చేసిన ప్రతి దాంట్లోనూ ఆయన ఒక యుగ పురుషుడు. ఆయన ఆత్మకి శాంతి చూకాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టీవీ ఆర్ట్ అసోసియేషన్ నుంచి అందరి తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అంటే చాలా బాధగా ఉంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు రామోజీరావు గారితో ఈటీవీ బంధం అన్నమాట. అంటే ఆ రోజుల్లో దూరదర్శన్లో చాలని ఎక్విప్మెంట్తో, చాలని లైట్స్, అసలు జనరేటర్స్ ప్రసక్తే లేదు. అలాగే చిన్న లోకల్ ఆర్టిస్టులతో అలా చేస్తున్న సమయంలో ఈటీవీ అనేది ఒక సంచలనం అన్నమాట. ఆ రోజుల్లో రావటమే బీటాక్యామ్ ఎక్విప్మెంట్తో, ఏబీ రోల్ అని ఆ రోజుల్లో పీవీడబ్ల్యూ సిరీస్ అని వాటితో రావటం, మంచి ఆర్టిస్టులు, పెద్ద సినిమా ఆర్టిస్టులు పెట్టి ఆ విధంగా ఒక ప్రపంచం అన్నమాట. అలా వచ్చేటప్పటికి నాకు అవకాశం రాగానే ఈటీవీలో పనిచేయడానికి ఎగిరి గంతేసి వచ్చి పనిచేశాను అనమాట. అలా నేను ఈటీవీలో దగ్గర ఆల్మోస్ట్ నా కెరీర్లో 1/3 ఆఫ్ మై కెరియర్ ఈటీవీలో పనిచేశాను. నేను మంచి సీరియల్స్కి చేసే అవకాశం వచ్చింది నాకు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన విజన్, సార్ రామోజీరావు గారి విజన్ అప్పుడు రావటమే
అంత పెద్ద ఎక్విప్మెంట్తో అంత బ్రహ్మాండంగా రావటం అనేది ఆయన విజన్. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ చూసినా మనకు అనిపిస్తుంది అది. సో యాక్చువల్గా అసలు తెలుగు టెలివిజన్లోనే తెలుగు సీరియల్స్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్ పెంచింది ఫస్ట్ ఈటీవీ అని నాకు ఉద్దేశం అనమాట. ఈటీవీ నుంచి అది స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్గా ఆ స్టాండర్డ్ పెంచడం అనేది ఈటీవీ నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఆ విధంగా నేను నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఆదరించి ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించిన ఈటీవీకి అధినేత రామోజీరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ సంస్థ ముఖ్య మూల స్తంభమైన సుమన్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయన లేరు అనేది చాలా పెద్ద విచారకమైన విషయం. కానీ ఏంటంటే ఇలాంటి మనుషులకి ఎన్నో వందల సంవత్సరాలుగా ఒకళ్ళు పుడతారు. సో అలాంటి గొప్ప వ్యక్తి సో ఈ సందర్భంగా ఇలాంటి ఒక ఇది పెట్టి మా తెలుగు టీవీ పరిశ్రమ ఇలా అసురుని వాడిని అర్పించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని సంకల్పించిన వాళ్ళకి, ఇది నడిపిస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి ఆ భగవంతుడు సద్గతి ప్రాప్తించేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై రామోజీరావు గారు, జై నా తెలుగు టీవీ పరిశ్రమ. స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ మీర్ గారు. చాలా అనుబంధం ఉన్నటువంటి మన ప్రభాకర్ గారు, యాక్టర్, డైరెక్టర్, యాంకర్, వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రభాకర్ గారు. తెలుగు టీవీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి ఒక సాడ్ డే. ఉదయాన్నే నిద్ర లేవగానే అతి భయంకరమైన వార్త విన్నామంటే తట్టుకోలేని వార్త. రామోజీరావు గారు ఇక లేరు అనే వార్త. అది వార్త మాత్రమేనండి. కానీ ఆయన ఎప్పుడు మన గుండెల్లో ఉంటారు, మనం చేసే పనిలో ఉంటారు, మనం మాట్లాడే మంచి మాటలో ఉంటారు. మనం ఇంకా కొన్ని తరాల వరకు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత గొప్ప వ్యక్తిని దూరం నుంచి చూసే అర్హత కూడా లేని నేను 2009లో డైరెక్ట్గా ఆయన ఆఫీస్ రూమ్లో కలవడం జరిగింది. నేను చూసింది ఒక వ్యక్తిని కాదండి, అంటే ఒక మంచితనానికి, ఒక మర్యాదకి, ఒక గొప్పతనానికి ప్రతిరూపం నా ముందున్నట్టుగా అనిపించింది. నాకు మాట కూడా రాలేదు. ఒక అదృష్టంగా భావించాను. అంటే ఒక దేవుణ్ణి చూస్తే ఎలా ఫీల్ అవుతామో, నేను అప్పుడు పనిచేస్తున్నప్పుడు నాకు మా ఈటీవీ సంస్థ రామోజీరావు గారే దేవుడు, అలాగే ఆయన పుత్రుడు, నా స్నేహితుడు, నాకు లైఫ్నిచ్చిన వ్యక్తి సుమన్ గారు. ఎన్నో ఇండ్లను నిలబెట్టినటువంటి సంస్థలు రామోజీరావు గారి సంస్థలు, ఈనాడు గ్రూప్, ఎలా అయినా సరే. కానీ నా అదృష్టం ఏంటంటే నా ఇంటి పేరు ఈటీవీ అయిపోయిందండి. సో ఆ అదృష్టాన్ని ప్రసాదించింది కూడా రామోజీరావు గారు, సుమన్ గారు. ఈ జన్మకి నేను అలాగే కంటిన్యూ అవుతాను. అది నా అదృష్టం. ఎన్ని జన్మలకైనా ఆ పేరు నాకు వస్తే నేను సంతోషంగా ఫీల్ అవుతాను. అది నాకు రావడం నా అదృష్టమే డెఫినెట్గా. ఆయన గురించి మాట్లాడాలంటే టైం సరిపోదండి. ఎన్ని గంటలు మాట్లాడినా తక్కువే. ప్రభుత్వ ఉద్యోగులకి కళ్ళు మూసుకొని పిల్లనిచ్చేవారండి మా జనరేషన్లో. నెక్స్ట్ పిల్లనివ్వాలంటే ఈనాడు గ్రూప్స్లో పనిచేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని ఇచ్చేసేవాళ్ళు. అంత గొప్ప పేరుందండి. అండ్ ప్రభుత్వాలు కొన్ని ఒక్కొక్కసారి ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చాము, కానీ 365 days ఎవ్రీ డే ఎంతో కొంతమందికి ఉపాధి కల్పిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు, ఎప్పటికీ కూడా. దేవుడు అందరికీ పేరు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, కానీ కొందరు మాత్రమే వాటిని తిరిగి మనతో పాటు జీవిస్తున్న వాళ్ళకి, మనతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళకి పనికొచ్చేలా ఉపయోగిస్తారు. అందులో నెంబర్ 1 తెలుగువాడు రామోజీరావు గారు. గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ప్రపంచంలో ఏ నలుమూలకి వెళ్ళినా తెలుగువాడంటే మొదటగా వినిపించే పేరు రామోజీరావు గారు. గొప్పవారు. సో ఆయన ప్రత్యక్షంగా మన ముందు ఉండకపోవచ్చు, కానీ మనందరి గుండెల్లో ఉంటారు. ఆయన ఆత్మ శాంతించాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు గొప్ప ధైర్యాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకే ఇలా ఉంది, ఇంకా వాళ్ళని తెలుసుకుంటే మాట కూడా రావట్లేదు.
సో వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని అందించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ రామోజీరావు గారు అటు చలనచిత్ర రంగానికి, టీవీ రంగానికి, జర్నలిజానికి మార్గదర్శకుడైన నా మొదటి ఉద్యోగం, నా మొదటి మేకప్ ఈటీవీ. నేను అక్కడి నుంచి వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ నిలబడ్డామంటే ఆయన ప్రోడక్ట్. మేము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన యొక్క ప్రభావం మా మీద చాలా ఉంది. నేను జాబ్ చేసేటప్పుడు 1వ తారీఖు శాలరీస్ పక్కాగా వచ్చేవి. 1వ తారీఖు హాలిడే అయితే 31st వచ్చేవి. 31st ఫస్ట్ హాలిడే అయితే 30th వచ్చేవి. అంత పక్కాగా ఉండేవి. ఈ రోజున అది నేను పనిచేసి రావడం వల్ల ఏంటో కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ అంత పంక్చువల్గా కాకపోయినా కొంతవరకు మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే అది నా మీద పడిన ఇంపాక్ట్, అది ఆ సంస్థ నుంచి నేర్చుకున్నది. సో ఆర్టిస్ట్గా అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. ఈరోజు వరకు ఆ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడ చాలామంది చెప్పేవారంట, ఇలాగ ఒక అబ్బాయి ఉన్నాడండి మన దగ్గర నుంచి, అంటే మన ప్రోడక్టేనా అని. ఆయన రాత్ర మేడంతో, విజయశ్రీ మేడంతో మాట్లాడుతుంటే ఎప్పుడు ఒక మాట మాట్లాడేవారంట, పని చేస్తూ చనిపోవాలి, విరామం అనేది ఉండకూడదు. అలాగే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన లేరనేది మనకి నమ్మలేని నిజమైనప్పటికీ ఈ రోజున ఒక ఈనాడు పేపర్ చూసినా, ఒక ఈటీవీ చూసినా, ఒక ఫిలిం సిటీని చూసినా ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ డెఫినెట్గా మెంటల్గా ఆయన ఇప్పుడు వాటి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. ఏ రోజు నేను ఫిలిం సిటీలో అడుగుపెట్టినా మన జీవితంలో అలాంటి రోడ్డు ఒకటి వేయగలుగుతామా మన లైఫ్ టైంలో, లేదా ఒక బిల్డింగ్ కట్టగలుగుతామా అంటే ఆయన ఎంత శ్రమ, ప్రతి పునాదిలోని ఆయన శ్రమ కనిపిస్తుంది. నిజంగా వెళ్ళి చూస్తే అక్కడ అంత డిసిప్లిన్. ఈ రోజుకి దాన్ని అలా మెయింటైన్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు, ఆయన ఒక్కడి వల్ల అయ్యింది. మన లైఫ్లో మన లాస్ట్ బ్రెత్ వరకు మన తల్లిదండ్రులు ఎలా గుర్తుండిపోతారో, మన పిల్లలు ఎలా గుర్తుండిపోతారో, ఇలాంటి మహానుభావులు అలా గుర్తుండిపోతారు. ఎందుకంటే వాళ్ళు మనకి స్ఫూర్తి ప్రదాతలు. డెఫినెట్గా ఆయన భౌతికంగా దూరంగా ఉన్న, మానసికంగా మనందరికీ దగ్గరగానే ఉంటారు. సో ఆయన ఆత్మకు శాంతి కావాలని మనం కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్. యంగర్ జనరేషన్కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలని మల్లెమాల ద్వారా చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. మల్లెమాల నుంచి కృష్ణ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కీర్తి గారు, మల్లెమాలలో కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి ఢీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, అలాగే క్యాష్, జీన్స్, ఇప్పుడు సుమా అడ్డా, దగ్గర 15 సంవత్సరాల నుంచి ఆ టైం స్లాట్స్లోనే చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి అంటే ఓన్లీ 1% రామోజీరావు గారు. సార్, ఈటీవీతో అనుబంధం అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మల్లెమాల ఫ్యామిలీతో 2007 నుంచి అది ఇంకొక లెవెల్కి వచ్చింది విత్ టెలివిజన్ వర్క్. 2007 నుంచి 17 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే బోత్ రేటింగ్స్ బాగున్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ, రేటింగ్స్ లేనప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ చాలా సపోర్ట్ చేశారు మాకు, మా గ్రోత్లో. రామోజీరావు గారి గురించి తెలుసుకోవడం, ఆయన గురించి, ఆయనతో పనిచేయడం, లేకపోతే ఆ సంస్థలో పనిచేయడం ఒక వరం. ఎందుకంటే ఆయన కొన్ని లక్షల మందికి వర్క్ పరంగా కావచ్చు, ఆర్ ఆయన ఒక ఇన్స్పిరేషన్గా కావచ్చు. ఇట్ ఈస్ గ్రేట్ టు నో అబౌట్ హిమ్. ఎందుకనంటే ఒక సందర్భంలో మా చైర్మన్ గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పిన విషయం ఒకటి మాకు, అంటే ఒక 7-8 years బ్యాక్ చాలా మైండ్లో గుర్తుండిపోయింది. మేము చేసే వర్క్లో కానీ అది చాలా ఉపయోగపడింది. ఒక సందర్భంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు రామోజీరావు గారిని కలిసినప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అడిగారంటే, ఎలా సార్ మీరు ఇన్ని వేరియస్ వర్క్స్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, అండ్ ప్రతి దాంట్లోనూ హౌ ఆర్ యూ ఏబుల్ టు అచీవ్ సక్సెస్
అన్నప్పుడు ఆయన ముందర ఒక వాటర్ గ్లాస్ ఉందంట. సో ఆ వాటర్ గ్లాస్ తీసుకొని శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇది ఫుల్ గ్లాస్ అండి, మనం ఫుల్ థింక్ దట్ ఇట్ ఈస్ అవర్ బ్రెయిన్, మనం ఈ గ్లాస్ నిండింది అని అనుకుంటే ఇంకా దీంట్లో కొత్త విషయం ఏది రాదండి. సో రిమూవ్ సమ్ వాటర్ అండ్ యాక్సెప్ట్ సమ్ న్యూ వాటర్ ఇన్ టు దట్. అంటే కొత్త ఆలోచనల్ని మీరు స్వీకరించండి, అప్పుడే మన సక్సెస్ మనతో ఉంటుంది. మనం జనరేషన్తో పాటు మన వర్క్ని, మన న్యూ చేంజెస్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడే మనం సక్సెస్ఫుల్గా ఉండగలమండి అని చెప్పారంట. సో మా చైర్మన్ గారు చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ చెప్పారు. అండ్ నాకు కావచ్చు, మా టీంకి కావచ్చు చాలా ఇన్స్పిరేషనల్ అయింది ఈ థాట్. అండ్ రామోజీరావు గారు మన మధ్య లేరు అని అనుకునే దానికంటే ఆయన ఏర్పరిచిన సంస్థల ద్వారా, ఆయన ప్రిన్సిపల్స్ ద్వారా హీ లివ్స్ ఆన్ అని అనుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ సీరియల్స్ ద్వారా దర్శకులుగా పరిచయం అయ్యి ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి డైరెక్టర్ గురించి మనందరికీ తెలిసిందే. రాజమౌళి గారు శాంతినివాసం అనేటువంటి సీరియల్ ఫస్ట్ ప్రసారం అయింది మనకి ఈటీవీలోనే, తద్వారా ఆయన సినిమా రంగంలోకి వెళ్ళడం. అలాగే యాటా సత్యనారాయణ గారు, ఆయన కూడా ఈటీవీలో చాలా సంవత్సరాల పాటు డైలీ సీరియల్స్ని డైరెక్ట్ చేస్తూ రీసెంట్గా రజాకార్ లాంటి ఒక సూపర్ ఫిల్మ్ని మనకు అందించారు. సో యాటా సత్యనారాయణ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామోజీరావు గారి గురించి మీలాంటి ఇంతమంది పెద్దల మధ్యలో మాట్లాడే ఏ అర్హత లేని దగ్గర నుంచి ఈ అర్హత నాకు ఉంది అని అవకాశాన్ని కల్పించింది రామోజీరావు గారే. నేను ముందు నుంచి నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. నా మొదటి సంపాదన నేను 10th క్లాస్లో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఈనాడు పేపరు, ఇంటింటికి ఈనాడు పేపర్ వేసి ఆ రోజు 10 రూపాయలు సంపాదించుకొని నేను ఫీజు కట్టాను 10th క్లాస్లో. ఆ తర్వాత రిపోర్టర్గా నా లైఫ్ ప్రారంభమైన తర్వాత ఒకానొక పత్రికలో చేస్తూ ఉంటే ఈనాడు పత్రికకు సంబంధించిన రిపోర్టర్ అక్కడికి వస్తే అతన్ని హీరో లెక్క చూసేవాళ్ళు, మమ్మల్ని అందరినీ జీరో లెక్క చూసేవాళ్ళు. అది రామోజీరావు గారు వాళ్ళ కంట్రిబ్యూటర్ కూడా కల్పించిన గర్వం. అది ఈనాడు పత్రికలో ఎప్పుడు పనిచేస్తానా అని తాపత్రయపడుతుంటే ఈనాడు పత్రికలో పనిచేసే అవకాశం దొరికింది, ఈనాడు వ్యవస్థలో పనిచేసే అవకాశం దొరికింది. ఇంకో విషయం ఏంటంటే రామోజీరావు గారు, నేను విన్నది, రామోజీరావు గారు హిమాయత్ నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళట. అప్పుడు రమాదేవి గారు ఆయనకు మార్నింగ్ అయిన సైకిల్ వేసుకొని ప్రింటింగ్ ప్రెస్లో జాబ్ చేయడానికి వెళ్తే రమాదేవి గారు క్యారేజ్ తీసుకెళ్ళి అందించే వాళ్ళట. నేను కూడా ఆ ఇన్స్పిరేషన్తో ప్రింటింగ్ ప్రెస్లో కంపోజింగ్ నేర్చుకున్నా. రామోజీరావు గారు కూడా ఇలా కంపోజ్ చేసేవాళ్ళేమో అని కలలు కనేవాడిని నేను. తర్వాత ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్టు, ప్రసన్న లాంటి బిజినెస్ మ్యాన్లు చెప్పినట్టు, బిజినెస్ అంటే ఏదో రకంగా 4 డబ్బులు ఎనుకోసుకోవడం, నలుగురిని ముంచడం అనేది ఉన్న ఈ సమాజంలో బిజినెస్ అంటే నిజాయితీ, బిజినెస్ అంటే కస్టమర్కి కలిగించే నమ్మకం. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక దగ్గర పెట్టుబడి పెట్టాడంటే అది జీవితకాలపు సంపాదన. అలాంటి మిడిల్ క్లాస్ని, పేదరికాన్ని, సామాన్య ప్రజల్ని గుర్తించి నా పనిలో నాణ్యతతో పాటు నిజం ఉండాలి అని చాటి చెప్పి ప్రపంచాన్ని శాసించిన ఏకైక బిజినెస్ మ్యాన్ రామోజీరావు గారు. తర్వాత భాష మీద ప్రేమ అనాలో, పిచ్చి అనాలో, ఇంకా తర్వాత మాట్లాడే పెద్దలు ఇంకేదైనా కొత్త వర్డ్స్ చెప్తారో తెలీదు. ఈ బ్యానర్లో మనం రాసుకున్న ఈ బ్యానర్లో ఉన్న 3 లైన్లోనే ఒక తప్పు ఉంది. కానీ
ఈనాడు పత్రికలో ఈ రోజుకి ఒక్క అక్షరం కూడా తప్పు కనిపించదు. దట్ ఈజ్ రామోజీరావు గారు. తెలుగు భాష కుంచుకుపోతున్న రోజుల్లో, తెలుగు భాష పదాలు కనుమరుగవుతున్న రోజుల్లో, మనం ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర ఇన్న తెలుగు పదాలని కూడా పత్రికల్లో ఈ రోజుకి చూపిస్తూ తెలుగు భాషని బతికించిన వ్యక్తి కేవలం రామోజీరావు గారు. ఆయన ఇంకొక విషయం, కృష్ణా జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామంలో రైతు బిడ్డగా జన్మించారు. ఒక రైతు బిడ్డగా జన్మించిన వ్యక్తి ప్రపంచాన్ని శాసించడం కోసం నడుం బిగించి రోడ్డు మీదకి వచ్చి రకరకాల వ్యాపారాలు చేసి ఆ అన్నదాతను మర్చిపోకుండా, అన్నదాత కార్యక్రమాన్ని ఏ లాభం లేకుండా రైతులకి ఈ రోజుకి నడిపిస్తున్నాడు. మామూలుగా ఒక శాటిలైట్లో ఒక 30 minutes 20 minutes అంటే మామూలుగా ఛానల్స్ ఏం చేస్తాయంటే ఈ 20 minutes ఒక కమర్షియల్ షో చేస్తే ఇంత ఇన్కమ్ సంపాదించవచ్చు అనుకుంటాయి. ప్రతి చోట ఇన్కమ్ అవసరం లేదు, ప్రజలకు సేవ చేయడం అవసరం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. అందుకని ఈ రోజుకి అన్నదాత పుస్తకం కానీ అన్నదాత కార్యక్రమం కానీ ఉంటుంది. రామోజీరావు గారు ఉన్నన్ని రోజులు రైతు క్షేమం కోసం కూడా ఆలోచించారు. తను పుట్టిన మట్టి గురించి కూడా ఆలోచించారు. తర్వాత అలాంటి వ్యక్తిని ఒక్కసారైనా చూస్తే బాగుండు, లేదు అతను తిరిగిన ప్రదేశంలోనైనా తిరిగితే బాగుండు అని కలలు కంటున్న రోజుల్లో నేను రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత 2002, 2003 అది ఇప్పుడు సుమా గారు చెప్పినట్టు రాజమౌళి గారు, వర గారు, మీరు గారు, మేమందరం ఒక గ్రూపుగా రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేస్తున్న టైంలో మనోయజ్ఞం అనే సీరియల్కి నాకు డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు అందులో శ్వేతాక్షుడు అని ఒక ట్రాక్ చేశాను. టోటల్ వైట్ డ్రెస్సు, చెప్పలతో సహా, అతను వాడే గొడుగుతో సహా వైట్ ఉంటుంది, లొకేషన్ అంతా వైట్ ఉంటుంది, వైట్ స్మోక్ ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ చేసిన తర్వాత రామోజీరావు గారు అవి చూసి ఇవి చాలా బాగున్నాయండి, హిందీ సీరియల్ లాగా చేశారు మీరు అని మా గురుగారిని పొగిడితే, అప్పుడు డైరెక్టర్ గారి పేరే వచ్చి మామూలుగా ఎపిసోడ్ డైరెక్టర్ అని అట్లా మా పేరు ఉండేది, మెయిన్ డైరెక్టర్ మా పెద్దాని పేరే ఉండేది. అంటే ఈయన నేను కాదు చేసింది, మా శిష్యుడు. డైరెక్టర్ వచ్చేసి యాట సత్యనారాయణ, రైటర్ వచ్చేసి సునీల్ వర్మ గారని మమ్మల్ని పరిచయం చేస్తే ఆయన అనుకున్నారు యాట సత్యనారాయణ అంటే అప్పటికే 50 ఏళ్ళ ముసలోడు అనుకున్నారు. అనుకొని ఇది ఒకసారి పిలిపించండి చూస్తాను అన్నారు. అన్న తర్వాత నన్ను సునీల్ వర్మ గారిని తీసుకెళ్ళి రామోజీరావు గారికి పరిచయం చేశారు రాఘవేంద్రరావు గారు. ఆయన ఫస్ట్ సునీల్ వర్మ గారిని చూసి మీరే నా డైరెక్టర్ అన్నారు. వర్మ గారు లేదండి ఆ అబ్బాయి అని చెప్పారు. నేను నల్లగా అద్దాలు పెట్టుకొని పొట్టిగా ఇలా ఉంటే ఏమంటే మీరు చేశారా అన్నారు. రామోజీరావు గారి నోట్లో నుంచి మీరు కాదు సమీర్ కాదు, ఓకే మీరు నీ కౌంటర్ నాకు తెలుసు అన్న, పెద్దన్న, దానికి పెద్దన్న కెమెరామెన్ నాకు. అయితే మీరు చేసే రామోజీరావు గారు ఏమనాలి, నేను తెలంగాణ నుంచి వచ్చిన కుర్రాని కదా, నల్గొండ కుర్రాని, ఏమైనా నువ్వు చేసావా అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు చేశారా అనగానే ఒక దేవుడు నన్ను గుర్తించి నాకు గౌరవాన్ని పెంచినట్టు అనిపించింది. అలా 2 కాళ్ళ మీద పడిపోయాను నేను. మా దగ్గర నువ్వు అంటేనే రెస్పెక్టే, మా నల్గొండలో నువ్వంటేనే రెస్పెక్ట్. కానీ ఆయన చూడడమే ఎక్కువ. ఆయన కనిపించారు, అలా కూర్చొని ఉన్నారు, మంచి ఎవరెస్ట్ శిఖరంలాగా కూర్చొని ఉన్నారు. మీరు చేసి నేనే సార్ అన్న తర్వాత ఆ VHS 10 episodes మళ్ళీ చూసి మళ్ళీ డైరెక్టర్ గారితో 2-3 సార్లు అది మాట్లాడి దాన్ని అది ఓన్లీ ఆర్డరాకే సీరియల్గా చేద్దామని మాట్లాడారట. ఆ తర్వాత ఈ మధ్యలో నేను నిజం అని ఒక ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అది క్రైమ్ ప్రాజెక్టు, స్వతహాగా ఆయన ఇంగ్లీష్ పేపర్ చదివి అందులో వచ్చిన క్రైమ్ న్యూస్ అన్నీ ఫైల్ చేసి దాదాపు 86 క్రైమ్ న్యూస్ని బాపిరెడ్డి గారికి ఇచ్చి వాళ్ళకి ఇవ్వండి, ఆ ప్రాజెక్ట్లో యూజ్ అయితే అన్నారు. నిజం నిన్న మొన్నటిది రామోజీరావు గారు శిఖరం అంటే ఇప్పటికీ ఆయనకు పని మీద ఉన్న
ఏకాగ్రత ఎక్కడో ఈటీవీ ప్లస్లో మూలకు వచ్చే నిజం ప్రోగ్రామ్కి కూడా ఈ కాన్సెప్ట్ పనిచేస్తుంది అని తన పనితనాన్ని ఈ వయసులో కూడా చూపించి 86, 82 క్రైమ్ న్యూస్ కట్ చేయించి ఆయన దగ్గరుండి ఇది కట్ చేయించి పంపించారు. అంత వర్క్ హాలిక్ ఆయన. తర్వాత స్వర్ణ ఖడ్గం కోసం సెట్ వేస్తే మేమందరం ఎక్కడెక్కడో ఉన్నాం. టక్కున ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, చైర్మన్ గారు సెట్ చూడడానికి వస్తున్నారు. అందరం ఎలా పరిగెత్తామంటే ఎవరు లేవు అక్కడ. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే బయట ఇలా నిల్చొని ఉన్నారు బయట. మాకు అందరికీ టోటల్ ఫీజులు ఎగిరిపోయినాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా చూసి ఆయన అది BSF 6 దాదాపుగా 8 feet హైట్ ఉంటుంది. జస్ట్ 4 steps వేశారు. పెద్ద ఆయన లోపలికి వస్తారో లేరో అంటే ఇలా చెయ్యి ఇలా పట్టుకుంటారేమని ఇలా చెయ్యి అందిస్తుంటే అన్నారు అని అలా 8 feet అలా ఎక్కి లోపలికి వచ్చి సెట్ మొత్తం BSF 6 మొత్తం అలా తిరిగి చూసి టీవీ మీడియాలో కూడా టీవీ సీరియల్ కూడా ఇంత పెద్ద సెట్ ఇచ్చారా అని చాలా బాగుంది అని అప్రిషియేట్ చేసేయారు. అంటే ఆయన ప్రతి వర్గం ఎందుకు చెప్తున్నాడు ఇదంటే ఊరికే మహానుభావులు పెద్దలు అవ్వరు. నిజాయితీతో పాటు నాణ్యతతో పాటు ఏకాగ్రత ఉంటేనే అవుతారు. ఆ ఏకాగ్రత ఆయనలో ఉంది. అలా ప్రతి వర్క్ని పట్టించుకొని చూశారు. తర్వాత ఈ మధ్యలో ఒక 1.5 year బ్యాక్ ఆయన జారి పడిపోయారు బాత్రూంలో. కాలు ఇరిగితే డాక్టరు కర్ర పట్టుకొని నడవాలన్నారు. అలాంటి అలవాట్లే లేవు. అంటే ఆయన ఎప్పుడు కింగ్ లాగానే ఉండాలనుకున్నారు. కర్ర పట్టుకొని నడవడానికి ఆయన ఇష్టపడలేదు ఆయన. కానీ ఇంతకుముందు ప్రసాదన్న చెప్పినట్టు ఒక నీచమైన వ్యవస్థ ఆ వ్యక్తిని దిగజార్చే పనిలోకి తీసుకెళ్తున్న క్రమంలో కొందరి మాటలు భయాన్ని కల్పించినాయి. ప్రతి పెద్ద వ్యక్తి చివరి లైఫ్ కొంచెం డౌన్ అయింది అన్న వాయిస్లు వినిపించి భయం వేసింది. కానీ ఆయన ఎక్కడ భయపడలేదు. ఈరోజు మన మధ్యలో ఆయన లేరు కానీ రామోజీరావు గారు అనే ఎవరెస్ట్ శిఖరం ప్రపంచం మొత్తం వినిపిస్తూనే ఉంది. నేను ఒక 7.5 years బ్యాక్ వరుణ్ సందేశ్ మేమందరం ఒక ఇంగ్లీష్ మూవీ చేయడం కోసం, అంటే ఇండియన్స్ NRS చేసిన మూవీ చేయడం కోసం US వెళ్తే ఒక క్యాబ్లో వెళ్తుంటే ఒక నల్లాడు ఉన్నాడు అక్కడ. మేము సినిమా గురించి మాట్లాడుకుంటే మేబీ వాడికి సినిమా పిచ్చి అనుకుంటా. సినిమా పిచ్చే తర్వాత యాక్ట్ చేయించామని ఆపి మాట్లాడుతుంటే మీరు ఎక్కడ అంటే ఇండియా అన్నాం. ఇండియా అనగానే వాడు ఎక్కడ అన్నాడండి. అంటే హైదరాబాద్ అనగానే రామోజీ ఫిలిం సిటీ అన్నాడు సార్. షాక్ అయ్యాం. మనమేమో యూనివర్సల్ స్టూడియో, ఆ స్టూడియో, ఈ స్టూడియో అని మనం అంటాము. అంటే మనకు దూరపు కొండలు నునుపు, కానీ ప్రపంచానికి రామోజీ ఫిలిం సిటీ యూనివర్సల్ స్టూడియోని మించింది. ఇలాంటి గొప్ప వ్యక్తితో పనిచేసే అవకాశం రాఘవేంద్రరావు గారి ద్వారా నాకు రావడం, 24 సంవత్సరాలుగా అటు పత్రికలో కానీ ఇటు ఈటీవీలో కానీ 24 సంవత్సరాలుగా ఆయన దగ్గర పనిచేస్తూ ఆయన పెట్టిన అన్నం తింటూ బ్రతికే అవకాశం రావడం, మీ అందరి ముందు ఆయన కారణంగా మాట్లాడే అవకాశం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. గురువుగారు మా మధ్యలో లేరని కాదు, ఇక్కడ ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉన్నారు, ప్రతి సినిమా ప్రేక్షకుడి గుండెల్లో ఉన్నారు, ప్రతి టీవీ ప్రేక్షకుడి గుండెల్లో ఉన్నారు. బిజినెస్ మొదలు పెడదాం అనుకున్న ప్రతి నిజాయితీపరుడైన బిజినెస్ మ్యాన్ గుండెల్లో ఉన్నారు. కాబట్టి రామోజీరావు గారికి చావు లేదు. రామోజీరావు అమర్హై కాదు, జై హో రామోజీరావు గారు. థ్యాంక్ యూ సార్. అండ్ వినోద్ బాల గారు, మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామోజీరావు గారు ఒక మేరు శిఖరం ఒరిగింది అంటున్నాం, కానీ పుడమతల్లి తనలో కలుపుకుంది. ఒక అద్భుతమైన కుమారుడు నాతో పాటు రావాలని తీసుకెళ్లారు. జనరల్గా ఈ ప్రపంచంలో పెట్టుబడిదారులకి శ్రామికులకి మధ్య క్లాష్ ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. కానీ ఆయన వ్యాపారవేత్త అయినా సరే కార్మికుల పక్షపాతి ఆయన. అందుకే ఏ సునామీ వచ్చినా, ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ఏదొచ్చినా సరే ముందు తను అనౌన్స్ చేసి ప్రజల దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసి ప్రతి ఊరిలో
రామోజీ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి ఇళ్ళు కట్టించి ఉపాధి కల్పించిన మహానుభావుడు ఆయన. ఎస్, అదేంటి మొన్న మధ్యన చదివాను, ఆ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఆయనే కట్టించారట. ప్రభుత్వానికి కూడా సహకరించి ప్రభుత్వ బిల్డింగ్లు కూడా ఆయనే కట్టిస్తున్నారట. మహానుభావుడు. నా దృష్టిలో తక్కువ మాట్లాడమన్నారు కాబట్టి ఒక్క నిమిషం జననం వేయండి, డేట్ ఆఫ్ డెత్ డేట్ మాత్రం వేయకండి. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక ముందు ఎప్పుడు అది చూడకూడదు. సదా సదా అలాగే కంటిన్యూ అవుతూ రామోజీరావు గారిని స్మరించుకుంటూ మనందరం కూడా తాను ముక్కలమే అని ప్రకటించుకుంటూ ఆయన వాల్యూస్ని మనం గుర్తిస్తూ గౌరవిస్తూ మనలో పెంపొందించుకుంటూ టీవీ పరిశ్రమకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామోజీరావు గారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దాని తర్వాత నేను ఆ రాజమౌళి ఎక్కడ ఓకే, మేమందరం కలిసి శాంతి నివాసం ఆర్కేలో మేము పనిచేసాం. సారీ, ఐ యామ్ టాకింగ్ రాంగ్. ఓకే, సారీ. అంటే నాకు ఎగ్జైట్మెంట్ అంటే ఆయన పోయింది కాదు, ఆయన పోయిందంటే ఆయన పోలేదు, ఇంకా నా గుండెల్లో ఉన్నారు. ఐ హ్యావ్ జస్ట్ ఈ 2 days ఐ డెంట్ స్లీప్. ఐ వాజ్ జస్ట్ ఎగ్జైటెడ్. నా వాట్సాప్ అని చూసుకోండి. కానీ హీఈస్ ఇన్ మై హార్ట్. అండ్ ఆయన ఫుడ్, నేను ఆయనకి చాలా కార్పొరేట్ ఫిల్మ్స్ చేశాను. మార్గదర్శికి చేశాను, ఫిల్మ్ సిటీ మీద చేశాను కార్పొరేట్ ఫిల్మ్స్. ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ కార్పొరేట్ ఫిల్మ్స్ ఫర్ హిమ్. అండ్ ఎప్పుడు నేను ఒకసారి కలిశాను, ఎప్పుడు ఐ మెట్ హిమ్ థ్రైస్ అనమాట. లాస్ట్ ఒక 2 years బ్యాక్ కూడా ఆయన ఇంటర్వ్యూ నేను 2 కాదు, అది 3 మార్గదర్శి చిట్ ఫండ్ చేసినప్పుడు ఆయన ఇంటర్వ్యూ, లాస్ట్ ఇంటర్వ్యూ నేనే షూట్ చేశాను. బయట కెమెరామెన్లు ఎవరిని ఆయన వదలరు. ఆయన ఈటీవీలో ఉన్న కెమెరామెన్లనే పెట్టుకుంటారు ఆయన. కానీ ఆ గౌరీ శంకర్ అని ఉండేవాడు మా పాతవాడు. అయితే నేను ఆయన ఇంటర్వ్యూ కూడా షూట్ చేశాను. బట్ ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ, అంటే నాకు ఏం మాట్లాడడం రాదు, ఐ కెనాట్ టాక్, బట్ హీఈస్ ఇన్ మై హార్ట్. ఆయన అంటే నాకు మీరన్నా, నేను, ఇంకెవరు పాత వాళ్ళు ఉన్నారు అందరు ఇక్కడ, అందరూ అంటే పాత వాళ్ళలో నేను మీరన్నే ఫస్ట్లో. అవునా అన్నయ్య? నేను నాగబాల సురేష్ కుమార్, నేను ఫెడరేషన్ ప్రెసిడెంట్ని. మాజీ ఫస్ట్ ఫెడరేషన్ స్థాపించింది నేను సురేష్ కుమార్, అల్లాని శ్రీధర్. అంటే నేను 2 times ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేశాను. అప్పుడు వెళ్ళాము ఆయన దగ్గరికి కలవడానికి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు అంటే, అప్పుడు విజయ్ యాదవ్ ఈజ్ మిస్సింగ్ నౌ, వినోద్ బాలా, వేర్ ఇస్ వినోద్ బాలా? యా, మై డార్లింగ్ ఇస్ యా. వినోద్ బాలా, విజయ్ యాదవ్, మీరందరూ ఆర్టిస్టులు అందరం వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఏం చేస్తారంటే డబ్బింగ్ సీరియల్, సారీ 30 seconds. ఎట్లా అంటే ఫస్ట్ ఆయనే ఏది డబ్బింగ్ సీరియల్ చేసింది ఈటీవీ సంస్థే, ఆయన స్టాప్ చేసింది. సారీ ఇజన్ ఫస్ట్ మేము, అంటే నేను 2 terms ప్రెసిడెంట్గా చేశాను ఫెడరేషన్కి. మా వినోద్ బాలా, నేను, మా విజయ్ యాదవ్, మా ప్రసాద్ అన్నయ్య, వీళ్ళందరం కలిసి ఎంత కష్టపడ్డామో ఆ టైంలో మాకు తెలుసు. కానీ ఈటీవీ ఈజ్ కొన్ని లక్షల కుటుంబాలు, కొన్ని లక్షల మందికి ఫుడ్ కల్పించిన ఆయన మా దేవుడు. అందుకే నాకు కొంచెం బాధ ఉన్నా కూడా బాధ వదిలేశాను. ఈరోజు మొత్తం మంచిగా మటన్ చికెన్ అన్నీ తినేసాను. కానీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. లవ్ యూ ఆల్. జై రామోజీరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పెద్ద గారు. అలాగే శివపార్వతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రాగిణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి యాక్ట్రెస్గా ఈటీవీతో అనుబంధం ఉన్నటువంటి కళాకారులు. అందరికీ నమస్కారం. రామోజీరావు గారంటే ఒక మహావృక్షం. ఆ మహావృక్షం కింద సేద తెచ్చుకున్న వాళ్ళం మనమందరం. కళాకారులు ఎవరివైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, మనందరిది ఒకటే కుటుంబం, వసుదైక కుటుంబం. ఇటువంటి కళాకారులని ముందుకు నడిపించడానికి, వారికి ఉజ్వలమైన భవిష్యత్తు అందించడానికి వారు మనకి ఎన్నో మెట్లు వేశారు. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ వారి గురించి క్షుణ్ణంగా అన్నీ చెప్పే ఉంటారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సహజంగా మనం ఒక ఆర్టిస్ట్గానో, డైరెక్టర్గానో, రైటర్గానో వివిధ రంగాల్లో ముందుకు వచ్చినప్పుడు కేవలం మన ఒక్కరి గురించి ఆలోచించుకోవటం కాకుండా మనం ప్రతి విషయంలో, ప్రతి రంగంలో స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అలా తీసుకోవాల్సి వస్తే ఈ మహానుభావుడి దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.
కష్టం ఇష్టంగా చేయడం ఎలాగో ఆయన దగ్గర నేర్చుకోవాలి. సహజంగా మనం కొన్ని మెట్లు ఎక్కాక చాలా ఎదిగామని, మనం అన్నీ సాధించేసామని, మనకి ఇంకా ఎదురే లేదని అనుకుంటుంటాం. మరి ఆయన ఏమనుకోవాలి? ఆ మహావృక్షం కింద సేద తీరుతున్న మనం ఏదో సాధించేసాము అనుకుంటే ఆయనలాగా ఎప్పుడు ఎదగాలి? అలా కాకుండా ఉండాలని మన కుటుంబ సభ్యులు కాబట్టి, మన కుటుంబ సభ్యుల్లో నేను ఒకదాన్ని కాబట్టి ఈ మాట మీతో విన్నవించుకుంటున్నాను. ఈ మధ్యన మనం టీవీ మాధ్యమాల్లో చాలా ఫాస్ట్గా ఒక పొజిషన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి కూడా విలువ ఇవ్వకుండా వాళ్ళేదో చేసిన విషయానికి చాలా చిన్న విషయంగా మర్చిపోతారని ఏదైనా చేసేస్తున్నారు చాలామంది. మీకు అర్థమై ఉంటుంది ఈ విషయం. అది కాదు ఎదగాల్సింది. మన పనిలో ఎదగాలి, అక్కడ ఒదగాలి. ఈ పని కోసమే బతకాలి, ఈ పని కోసమే చావాలి. ఇంకే విషయం కోసం బతకూడదు, ఇంకే విషయం గురించి చావకూడదు. ఇది మన లైఫ్ అండి, మన హార్ట్ ఇది. అందరికీ ఇది రాదు. ఈ ఆర్ట్ అనేది అందరికీ రాదు. ఇప్పుడు మా ఇంట్లో మేము ఒక నలుగురు ఉన్నాము, మా సిస్టర్స్, మా బ్రదర్స్, అందరికీ ఇది రాదు. ఆ కుటుంబంలో ఎవరికో ఒకరిని వరిస్తుంది నటన అనేది. దాన్ని మనం అద్భుతంగా, పదిలంగా, పవిత్రంగా భావించినప్పుడు మాత్రమే భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉంటాం మనం. నేను అదే ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆ మహానుభావునికి నివాళులు అర్పించడం కాదు, మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎంత చిన్న పొజిషన్ నుంచి ఎంత ఎత్తుకు ఎదిగారు, దానికి కావలసినవి ఏమిటి? పట్టుదల, కార్యదీక్షత, ఇవన్నీ మనలో కూడా ఉంటే మనం కూడా ఆ స్థాయికి రాకపోవచ్చు, కానీ మన స్థానాన్ని చెదరకుండా మాత్రం పదిలంగా కాపాడుకుంటామని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇకపోతే ఈటీవీ నా ప్రారంభ దశలో, నా కెరీర్ ప్రారంభ దశలో ఈటీవీలో నేను చేసిన సీరియల్స్ చాలా మంచి మంచి సీరియల్స్ చేశాను నేను. కె బాలయ్య గారు, పద్మనాభం గారు, నగేష్ గారు, వారందరితో కలిపి నాతో సీరియల్ చేయించారు. చాలా నాకు ఏదో టీవీ సీరియల్కి చేసేసాం, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండేది కాదు. ఈ టీవీలో చేస్తుంటే చాలా హాయిగా మన ఇంటికే వచ్చాం, మన వాళ్ళతో కలిసి ఉంటున్నాం అన్న ఫీలింగ్ కలిగేది నాకు. తర్వాత ఈరోజు ఇన్ని ఛానల్స్ రావడానికి, ఇంతమంది ఆర్టిస్టులు పెరగడానికి స్ఫూర్తి కూడా ఆయనే. ఇది నిజం, ఇది మనందరికీ తెలుసు. ఈటీవీ పుట్టిన రోజున, ఈటీవీ సీరియల్స్ రన్ అవుతున్న రోజున ఇన్ని ఛానల్స్ లేవు. ఈ ఛానల్స్ అన్నిటికీ స్ఫూర్తి రామోజీ గారు. కాబట్టి ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగులోనూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో మనం నడుస్తూ మన కళాకారులందరి హృదయంలో ఆయన బ్రతికుంటారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. టెలివిజన్ ఈటీవీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి మన కౌశిక్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో సమీర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాకే నేను సమీరు మాట్లాడుకున్నాము, రామోజీ ఫిలిం సిటీ ఇంకా ఓపెన్ అవ్వక ముందు మమ్మల్ని ఇద్దరిని పెట్టి ఒక యాడ్ ఫిలిం రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి చేయించడం జరిగింది. అలాగే మీరు గారు నేను అనుకున్నాం, ఈవెన్ బిఫోర్ రామోజీ ఫిలిం సిటీ వాజ్ ఓపెన్డ్, అక్కడ చిన్నగా ఇంకా మొక్కలు నాటుతున్న టైం నుంచే మేము షూటింగ్లు చేసుకుంటూ వచ్చాము అని. సో అలా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అనుబంధం ఉంటుంది ఈ టీవీతో అండ్ రామోజీరావు గారితో. సో కౌశిక్ గారు. నా కెరీర్లో 45th సీరియల్ రేపు స్టార్ట్ అవుతుంది టెలికాస్ట్. ఈటీవీకి నేను 14 సీరియళ్ళు చేశానండి. 98లో భాగవతంతో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయింది నా జర్నీ. అంటే ముఖ్యంగా కళాకారులు తెలుసుకోవాల్సిన విషయం ఈటీవీ గురించి ఏంటంటే, వాళ్ళు బాగా నమ్మే సిద్ధాంతం ప్రొడ్యూసర్ బాగుంటే ఆర్టిస్టులు బాగుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ విషయం చాలామందికి అర్థం కావట్లేదు. కానీ అంటే ఎలా చెప్పేవారంటేనండి, ఇవాళకి గర్వంగా చెప్పుకుంటాను, అఫ్కోర్స్ శామ్కి కూడా తెలుసు, మేము కలిసి సీరియల్స్ చేస్తుంటే ఈటీవీలో ప్రొడక్షన్ ఎంత గొప్పగా ఉండేదంటే, మామూలుగా మనకి 9 to 9 10:30 దాటితే 1.5 పేమెంట్, 12 దాటితే డబుల్ పేమెంట్ ఇచ్చేవారు ఆర్టిస్టులకి. అది వాళ్ళకి కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఈటీవీలో. అంటే సో అంటే అప్పట్లో నేను దాదాపుగా బ్యాక్ టు బ్యాక్ ప్రైమ్ టైం 4-5 సీరియల్స్ చేసేవాడిని లీడ్గా. ఒక్కొక్కసారి హాఫ్ డే చేస్తే ఒక్కొక్కసారి నాకే అనిపించేది, ఒక సీరియల్ చేసి ఇంకో షూటింగ్కి వెళ్ళిపోతున్నాను, ప్రసాద్ గారితో లాక్ షీట్లో సంతకం వద్దులేండి సార్ అంటే, భలేపడవయ్యా పెట్టవయ్యా అనేవాడు, కష్టపడుతున్నాం అనేవాడు. సో అలాగా చాలా
అదృష్టం, సుకృతం. అంటే ఈరోజు నేను కానీ, శామ్ కానీ, ప్రభా, శ్రీరామ్ మేమందరం ఎంజాయ్ చేస్తున్న టెలివిజన్లో ఈ స్టార్ స్టేటస్, ఈ స్థాయి కానీ, ఈ స్థానం కానీ రావడానికి కారణం ఈ మనిషి, ఈ మహానుభావుడు అండి, ఈటీవీ. ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే మేము ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని గుర్తుపడుతున్నారంటే దానికి కారణం ఈటీవీ శ్రీ రామోజీరావు గారు. మామూలుగా ఒక మనిషి ఒక జన్మలో పడే కష్టాన్ని 10 జన్మలో కలిసి ఒకేసారి కృషి చేసి ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి వెళ్ళిపోయారు. ఈరోజు పొద్దున్న ఫిలిం సిటీకి వెళ్ళి ఆయన పార్థివదేహాన్ని సందర్శిస్తే ఆయన ఏదో ఒక చిరు మందహాసం ఉంది ఆయన మొహంలో. పడుకున్నట్టే ఉంది కానీ ఎక్కడ ఆయన వెళ్ళిపోయినట్టు అనిపించలేదు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇందాక అందరూ అన్నట్టే ఈ మనిషి గురించి మాట్లాడే అంత వయసు కానీ అంత అనుభవం కానీ నాకు లేవు. బట్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. నేను యాక్టర్ని అసలు అవ్వడానికి కారకుడు శ్రీ రామోజీరావు గారే. నేను మొదలుపెట్టిన నా ఫిల్మ్ కెరియర్ మౌన పోరాటం ఫిలిం నుంచి, అండ్ నేను మొదలుపెట్టిన నా టెలివిజన్ కెరియర్ శ్రీ భాగవతం నుంచి. సో రెండు కూడా ఉషాకిరణ్ మూవీస్ నుంచి వచ్చినవే, ఈటీవీ నుంచి వచ్చినవే. నాకు రామోజీరావు గారిని కలిసే అవకాశం, అదృష్టం ఒక 4-5 టైమ్స్ కలిగింది. ఈ 4-5 టైమ్స్ కూడా నేను ప్రతిసారి ఏం తెలియక, అంటే మనందరికీ అనిపిస్తుంది కొంతమందిని చూడగానే ఆ చెయ్యి అలా వెళ్ళిపోతుంది అంతే, ఆయనకి పాదాభివందనం చేయాలని, ఆయనకి నమస్కారం పెట్టాలని. అలాగే ప్రతిసారి అటక్కుమని సార్ అని వెళ్ళిపోయి అలా ఉండేది నా ఫీలింగ్. ఎందరో చాలా తక్కువ మంది ఇంత స్థాయికి వచ్చే మహానుభావులు ఉంటారు. మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, శ్రీ రామోజీరావు గారు కానీ, వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి మరణం అనేది రాంగ్ వర్డ్ అని నిన్న ఎవరో టీవీలో కూడా అన్నారు, చూశాను. నిజంగా మరణం అనేది రాంగ్ వర్డ్. వీళ్ళంతా అవతార పురుషులు, అవతారం చాలించారు అంతే. దట్స్ ఆల్. అవతారం చాలించారు, ఎప్పటికీ ఉంటారు. అండ్ చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, సుమ గారు 1 minute ఇచ్చారు కాబట్టి. సో వాట్ ఐ ఫీల్, రామోజీరావు గారు ఇందాక ప్రసాద్ అని అన్నట్టు ఆయన బతుకున్న టైంలో మనందరం మన అదృష్టం, నిజంగానే మన అదృష్టం. ఎప్పటికప్పుడు ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటాం. అండ్ ఇక్కడున్న వాళ్ళం మనం ఇంకా అదృష్టవంతులం. ఎందుకంటే ఆయన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది ఆయన్ని డైరెక్ట్గా వచ్చిన వ్యక్తులు ఉంటారు, ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు గారు లాంటి లెజెండరీ పీపుల్ ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ అదృష్టం మనకు కలిగింది. మొత్తం ప్రపంచం అంతా ఆయన ఒక్కసారి చూస్తే బాగుంది అనుకున్నాం, బట్ మనం చాలాసార్లు ఆయన్ని కలిసాం, ఆయన చూసాం, ఆయన దగ్గర పనిచేసాం. వీఆర్ రియలీ బ్లెస్డ్, ఆల్ ఆఫ్ us are really blessed. He will be everywhere until the news is on air. Thank you. నా ఇంటి పేరు మారింది, నాగబాల అయింది. దండనాయకుల దేశపాండే అంటే ఎవరికి తెలియదు, నాగబాల సురేష్ కుమార్ అంటే అందరికీ తెలుసు. అది ఆయన అనుగ్రహం. అమ్మగారు రమాదేవి గారు నాగబాలకి రెగ్యులర్గా సీరియల్ చూసేవాళ్ళు. చూసి తన ఒపీనియన్ని సుమన్ గారితో చెప్పేవాళ్ళు. సుమన్ గారితో ఎవ్రీ 15 daysకి మీటింగ్ అయినప్పుడల్లా మా అమ్మగారు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు, మా అమ్మగారు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు, మన సీరియల్ కంపల్సరీ చూస్తున్నారంటే చాలా ఆనందం వేసేది. ఎక్కడో ఆదిలాబాదులో మారుమూల ప్రాంతంలో అడవుల్లో పెరిగి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఆ ఈనాడు పేపర్ చూస్తేనే ఆనందపడిపోయేవాళ్ళం. ఇక్కడ షోలాపూర్లో చూస్తే ఈనాడు, చెన్నై పోతే ఈనాడు, మహారాష్ట్ర నాగ్పూర్ పోతే ఈనాడు పేపర్. ప్రొద్దున్నే తెలుగు వాళ్లకు కాఫీ టీ ఎంత అయితే అలవాటు ఉందో ఈనాడు పేపర్ చదవడం కూడా అంతే అలవాటు. ఈనాడు పేపర్లో వస్తేనే వార్త, వేరే పేపర్లో ఏది వచ్చినా కూడా దాన్ని ఇప్పటికీ కూడా అంత నమ్మరు. ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని అంటే హిమశిఖరంలాగా పెంచిన వ్యక్తి రామోజీరావు గారు. ఆ వ్యవస్థలో పనిచేసే అదృష్టం, నాగబాల, ఆత్మయాత్ర, సౌందర్యరేఖ లాంటి సీరియల్స్ చేసే అదృష్టం నాకు వచ్చింది. నా 2 పిల్లల పెళ్ళిళ్ళు చేసే అదృష్టం కూడా, రామోజీ ఫిలిమ్స్ చేసే అదృష్టం కూడా వచ్చింది.
వారు ప్రత్యేకంగా ఒక అభినందన లెటర్ పంపించడం, అక్షింతలు పంపించడం, షాల్ పంపించడం, అది బాపిరెడ్డి గారితో రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ మధ్య ఇదే వేదిక మీద ఆయనకి ద గ్రేట్ ఇండియన్ లెజెండరీ అవార్డు అనేది ప్రకటించినప్పుడు ఆయన రాలేని స్థితిలో ఆయన పిఎస్ సుధాకర్ గారు స్పెషల్ లెటర్ రాశారు. ఆ లెటర్ రాసి ఆరోగ్య పరిస్థితి బాగలేనందువల్ల రాలేకపోతున్నామంటే అక్కడికి వెళ్ళి ఇద్దాం అనుకున్నాం, అది కూడా సాధ్యపడలేదు. కానీ ఇవాళ తెలుగు వాళ్ళ ప్రతి తెలుగు వాళ్ళు భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ గుండెల్లో కూడా ఈటీవీ, ఈనాడు, మార్గదర్శి మీద గత 11 సంవత్సరాలుగా ఎన్ని దాడులైనా కూడా ఇప్పటి వరకు ఒక చిన్న ఐటెంని కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తీసుకురాలేదు. అంటే ఎంత నిజాయితీతో ఆ వ్యవస్థ పనిచేస్తుందో వీ హ్యావ్ టు ఫాలో దట్. ఆయన అందుకే మనందరికీ కూడా భారతదేశంలో గొప్ప వ్యక్తి. ఆయనకి కేంద్ర ప్రభుత్వం, నేను ఇవాళ ఇండస్ట్రీ తరఫున ఒక రిక్వెస్ట్ ఏం చేస్తానంటే భారతరత్న ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తే గట్టిగా కర్తాళ ధ్వనులు భారతరత్న నెక్స్ట్ టైం రామోజీరావు గారికి ప్రకటించవలసిందిగా నేను కోరుకుంటూ, డబ్బింగ్ సీరియల్స్ ఉద్యమమైన వేరే ఎన్ని కార్యక్రమాలు ఫెడరేషన్ చేసినా ప్రతి దాంట్లో, ప్రతి వ్యవస్థలో, ప్రతి రిక్వెస్ట్లో ఈనాడు గ్రూప్ అండదండగా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతున్నందుకు ఇది ఏర్పాటు చేసిన వారందరికీ శిరస మనస ప్రణామాలు అర్పిస్తూ ఈ మహా అనుభావుడికి ఓసారి గట్టిగా వేదికలో ఉన్న వాళ్ళంతా ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ కొడుతూనే ఉండండి. ప్లీజ్ గివ్ కంటిన్యూ ది క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వలండార్. శ్రీ అనంత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు వరకు రామోజీరావు గారు బ్రతికుండగా ఆయన ఏమేమి గొప్ప కార్యక్రమాలు చేశారనేది అందరూ చెప్పారు. కానీ అలాంటి గొప్ప వ్యక్తిని స్వర్గస్థులయ్యారు అంటారు. అక్కడ బయట మీరు ఎంట్రీలో ఒక మహారాజు చైర్లో ఆయన కూర్చోబెట్టారు. పైకి వెళితే ఈ పాటికి ఇంద్రలోకంలో ఆయన కూర్చుని ఉండుంటారండి. అలాంటి మహారాజు చైర్లో ఇంద్రుడు పక్కన కూర్చుని ఉండుంటాడు ఆయన. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంతమంది మనసులు దోచుకున్న అలాంటి గొప్ప వ్యక్తి మనం కూడా ఎక్కడో చిన్నది ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఏదో మనకు దొరికిన సందర్భంలో ఏదైనా మంచి పని చేయగలిగితే కనీసం మనం ఎవరో ఈ లోకంలో ఎవరో కింద భూమి మీద ఉండరు, ఏదో ఒక టైంలో పైకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మనం పైకి వెళ్ళినప్పుడు కనీసం అక్కడ స్వర్గలోకం గేటు దగ్గర నుంచి ఆయన చూసే అవకాశం దొరుకుతుందని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మా గురించి చెప్పాలంటే కరెక్ట్గా 23 years బ్యాక్ పంజరం అనే సీరియల్తో మేము ఈటీవీలోకి ఎంటర్ అయ్యాము. ఆ సీరియల్స్కి ప్రభాకర్ గారు, కౌశిక్ హీరోలు. మమ్మల్ని ఇక్కడికి పంపించింది అశోక్, జేఎస్ శ్రీనివాస్, రాజేష్ అనే అతను ఒక 100 rupees మాకు ఇచ్చి చేతిలో పెట్టి ఇక్కడికి పంపిస్తే సుమన్ గారికి కథ చెప్పాము. కథ చెప్పినప్పుడు ఆయన వసుంధర అనేది ఒక స్పెషల్ పేపర్, ఒక స్లాట్ ఉందండి. ఎప్పుడు కూడా అప్పటి వరకు కూడా పంజరం సీరియల్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అది సుమన్ గారి కిందే ఉండేది. మొదటిసారిగా పంజరంకి ఆమె అనే సీరియల్ ఆపుకుని వీళ్ళెవరో చెన్నై నుంచి వచ్చారట కుర్రాళ్ళు, పాపం బాగానే చేయగలుగుతారేమో అని చెప్పి మాకు ఇచ్చారు పంజరం అనేది. అక్కడ పంజరం తర్వాత ఆడపిల్ల, ఆడదే ఆధారం, భార్యామణి, ఇలా చేసుకుంటూ కొన్ని వేల ఎపిసోడ్లు, దాదాపు 11,000 ఎపిసోడ్లు చేశానండి నేను ఇప్పటి వరకు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఇది అదృష్టం మాకు కల్పించిన రామోజీరావు గారిని, సుమన్ గారిని మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము, ఎప్పటికీ మర్చిపోలేమండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కుతూష్ గారిని వేదిక మీదకి రావాల్సి చేస్తున్నాము. వారు ప్రత్యేకించి ఒక పాటని కూడా చేయడం జరిగింది. నాకు 2 నిమిషాలే కదండి నేను మాట్లాడను, 1 minute నేను మాట్లాడను. 2006లో సినీ పరిశ్రమకి నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ఈ మహానుభావుడికి, ఆ సినిమా పేరు వీధి ద స్ట్రీట్, శర్వానంద్ ఫస్ట్ హీరో, నేను చాలా ధన్యుణ్ణి, అదృష్టవంతుణ్ణి. ప్రసాదన్న ఆదేశాల మేరకు, మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు, వారి కార్యవర్గం మేరకు నిన్న చెప్పారు, రాత్రి వెనిగల రాంబాబు గారు పాట రాశారు, ఈరోజు వర్క్ చేశారు. థ్యాంక్ యూ బాలాజీ, మన రాము కీబోర్డ్ ప్లేయర్. 2 నిమిషాలే ఉంటుంది పాట, ఒక్కసారి అందరు లేచి నుంచండి, ఇదే మన నివాళి. సాంగ్ ప్లే. మా కీబోర్డ్ ప్లేయర్ రాముకి ధన్యవాదాలు,
తర్వాత బాలు 45 మినిట్స్లో ఫైనల్ మిక్సింగ్ చేసి ఇచ్చిన మా బాలు సౌండ్ ఇంజనీర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫెడరేషన్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ కౌన్సిల్. తెలుగు అక్షరాన్ని బ్రహ్మాస్త్రంగా మలచిన అక్షర యోధులు రామోజీరావు గారికి అశ్రు నివాళి సమర్పించడానికి విచ్చేసినటువంటి ఆత్మీయులకు నమస్కారం. నాకు వారితో ఆశీస్సులు పొందినటువంటి అతిథిలో నేను కూడా చేరడం నా అదృష్టం. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి అన్నటువంటి సంకల్పంతో తీసిన సినిమా మీ శ్రేయభిలాషి వారికి చాలా ప్రీతిపాత్రం. వారు అనేవారు ఆత్మహత్యను హత్య చేయాలనేవారు. అందులో నేను రాసినటువంటి పాట చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి అనే పాటను వారు ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఆ పాటను విశ్లేషిస్తూ వారు అందించారు. అటువంటి అనేక సందర్భాలలో వారి యొక్క ఆశీస్సులు అందుకున్నటువంటి అదృష్టవంతుని. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో వైజ్ఞానిక అంశాలు అన్నటువంటి అంశం మీద నేను ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేసినప్పుడు అబ్దుల్ కలాం గారు పిహెచ్డీ అందించారు. ఆ విషయం తెలిసి వారు కబురు చేసి మీ రీసెర్చ్ మొత్తాన్ని సంక్షిప్తంగా తెలుగు వెలుగులో ఒక వ్యాసంగా రాయండి అని చెప్పేసి వారు రాపించి మరి దాన్ని అభినందిస్తూ ఒక లెటర్ రాశారు. అలా అనుక్షణం 9 సంవత్సరాల వయసులోనే వారితో లెటర్ అందుకున్నటువంటి అదృష్టవంతుడిని ఈ విధంగా చెప్తూ ఉంటే మరి వారి యొక్క బయోపిక్ నా జీవితంలో నన్ను ప్రభావితం చేసినటువంటి ఒక మౌలిక అంశంగా భావిస్తూ ఇందాక సుమగారు ఒక మాట అన్నారు. వారు లెగసే అన్నారు. వారు నిజమే, వారు క్షీరసాగరం. అలా లెగసే క్షీరసాగరం. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందుకే మీరు లిరిక్ రైటర్ అయ్యారు. అండ్ ఇప్పుడు శ్రీ శుభలేఖ సుధాకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అండ్ వారికి కూడా ఈటీవీతో ఎనలేని అనుబంధం ఉంది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శుభలేఖ సుధాకర్ గారు అంటే మనకి ఎస్పీ శైలజ గారు, అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తారు. ఇక స్వరాభిషేకం లాంటి ఒక కార్యక్రమం గురించి నేను మాట్లాడకుండా ఉండలేను. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో కూడా లేని విధంగా మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఒక షోని నిర్వహించి అంతమంది దర్శకుల్ని ఒక వేదిక మీదకి తీసుకొని రావడం మాత్రమే కాకుండా ఎంతోమంది గాయకుల్ని మళ్ళీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి దగ్గర 10 ఏళ్ల పాటు నిర్వహించినటువంటి అద్భుతమైన కార్యక్రమం స్వరాభిషేకం. అది కేవలం రామోజీరావు గారి వల్ల మాత్రమే సాధ్యపడింది అని చెప్పడానికి గర్విస్తున్నాము. సార్. సభా సరస్వతికి నమస్కారం. సరస్వతి అని ఎందుకన్నానంటే ఇది వారికి చెందిన పదం. వారిని ఎలా సంబోధించాలి మనం? దీర్ఘదర్శి, సెల్ఫ్ మేడ్ పర్సన్, అండ్ ఐకాన్, క్రమశిక్షణ, నిబద్ధత, పద్ధతి. మీరు ఏ పదం తీసుకున్నా 100% వారికే చెందుతుంది. నాలా ఎంతోమంది కళాకారులు సినిమాని ఆశించి వచ్చిన వాళ్ళే. ఎందుకో తెలిసి తెలియకుండా కొంతమంది కెరియర్స్లో నాకు జరిగినట్టే ఒక ఆటంకం, ఒక ఆనకట్టు పడినప్పుడు మనం ఎటు వెళ్ళాలో మనకు తోచదు, ఎవరిని ఆశ్రయించాలో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు నిజంగా భగవంతుడు ఈ భగవంతుడిని పంపించి మనందరికీ ఈటీవీ అని ఇచ్చారు. నా జీవితం నాలాగే ఎంతోమంది జీవితాలు, స్పెషలీ సినిమా రంగానికి సంబంధించి 24 క్రాఫ్ట్స్లోనూ ప్రతి ఒక్కరికి వారి జీవితాన్ని రోడ్డును పడకుండా వారి చేయి అందుకుని పనిప్పించి వాళ్ళకి ఒక మార్గం చూపించారు రామోజీరావు గారు. మనం ఎవరి దగ్గర చేయి జాపక్కర్లేకుండా దీంట్లో ఉన్న వారి ప్రతిభని డెఫినెట్గా మనం గుర్తించవలసింది ఏంటంటే కళాకారుల్లో కానీ టెక్నీషియన్స్లో కానీ వీళ్ళందరిలోని ప్రతిభ గుర్తించి పని ఇస్తూనే ఉన్నారు, ఇచ్చి మనందరినీ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇందులో మేడం చెప్పినట్టు వారు షీ స్టార్టెడ్ యాజ్ అన్ యాక్ట్రెస్, బట్ ఇవాళ మేడం ఈజ్ వెరీ వెరీ పాపులర్ ఫర్ యాంకరింగ్. అది వారు గుర్తించారా లేకపోతే వీరు తీసుకున్నారా అనేది నాకు తెలియదు, కానీ బట్ మనందరికీ ఈటీవీ ద్వారా యాంకరింగ్ ద్వారా వీరు బాగా పరిచయం. సో వారు అన్నట్టు ఎస్, దిస్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ రామోజీరావు గారు.
ఎస్, వారు లేరు మన మధ్య. దానికి మనం ఏమీ చేయలేము, ఎందుకంటే అదొక్కటే మన చేతిలో లేని విషయం. అయినా వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి దీక్ష, వారి పద్ధతి, వీటిలో మనం ఇంత నేర్చుకున్న, ఇంత పాటించిన డెఫినెట్గా మనం వారికి అర్పించిన నివాళి దానికన్నా గొప్పగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెలివిజన్ అసోసియేషన్కి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. మే యూ రెస్ట్ ఇన్ పీస్. గాడ్ బ్లెస్ యూ. నాకు తెలుసు మీ ప్రియ మిత్రుడు మా సార్ దగ్గరికి మీరు వెళ్ళారు. పరస్పరం ఇద్దరు కూర్చుని బాగా మాట్లాడుకుంటారని నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ సార్. నమస్తే. ఎలా పుట్టామో మన చేతుల్లో లేదు, కానీ ఎలా బతుకుతామో మన చేతుల్లోనే ఉంది. ఈ వాక్యం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే ఈరోజు నాకు తెలిసి ఇక్కడ ఉండే చాలామంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు మన ఎదుగుదలలో సింహభాగం రామోజీరావు గారిది. థ్యాంక్ యూ రామోజీరావు గారు. డీప్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ గ్రాటిట్యూడ్ టు యూ. శ్రీ పులివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఈటీవీలో నేను కూడా 2 పాటలు ఉన్నాయి. యాక్చువల్గా ఇలాంటి ప్లేస్లో మాట్లాడే అర్హత నాకు ముందు తెలియదు, కానీ ఈయన ముందు నుంచునే అర్హత నాకు లేదు. బట్ ఇక్కడ నాకు కలప్ స్నేహం, లేడీ డిటెక్టివ్ అనే సీరియల్లో ఎపిసోడ్ హీరోగా నేను చేశాను. ఆ తర్వాత ఇంకో కొన్ని సీరియల్లో యాక్ట్ చేశాను. అందుకంటే చెప్పుకోవాలంటే నేను చిలాసవ్ స్రవంతి సీరియల్ తర్వాత నాకు పిలిచి మంచి అవకాశం ఇచ్చారు మా ఈటీవీ ప్రభాకర్ గారు. ఎందుకంటే నాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసి శుభలేఖ అనే ఒక సీరియల్, ఒక పెద్ద హిట్ సీరియల్ చేశాను. అది చూసినప్పుడు ఒక మాట చెప్పాలనిపించిందండి. ఇప్పుడు దానికోసం నేను పైకి వచ్చాను. నేను ఎక్కడ పుట్టాను తెలుసుకుంటే గారిని నేనే అలా చూస్తుంటాం. బట్ టైటిల్ పడినప్పుడు ప్రొడ్యూసర్ రామోజీరావు గారు, కింద పులివాసు డైరెక్టర్, అది చూసి అమ్మయ్య నేను సాధించాను అనుకున్నాను. ఐ డోంట్ మిస్ యూ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, టెలివిజన్ ఫెడరేషన్ అండ్ అలాగే టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ అశ్రు నివాళి సభని నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి నేను మాట్లాడాలంటే అది నిజంగా ఒక గొప్ప విషయం నేను చూశాను కాబట్టి అది చెప్పాలనుకుంటున్నాను. నేను ఇవాళ ఒక ఆర్ట్ డైరెక్టర్గా నాకు పేరు వచ్చిందంటే అది ఈటీవీ నుంచి. నేను అసిస్టెంట్ నుంచి ఆర్ట్ డైరెక్టర్ వరకు అక్కడనే చేశాను. అయితే నేను దగ్గర నుంచి ఈ గొప్ప వ్యక్తి గురించి ఒకటి చూసింది ఏంటంటే, నేను భాగవతం చేస్తున్న టైంలో మన బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఫిలిం సిటీకి వచ్చారండి. ఆ టైంలో అన్ని షూటింగ్లన్నీ ఆపారు, ఒక భాగవతం ఒకటే జరుగుతుంది. సో లైవ్లో నేను ఉన్నాను, షాట్ జరుగుతుంది మన BSF 1 మన భాగవతం సెట్ దర్బార్లో. ఆ షాట్ జరుగుతుంటే రామోజీ గారు మన బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వచ్చారు. షాట్ అటు జరుగుతుంది. స్టార్టింగ్ ఎంట్రీస్లో వీళ్ళందరిని ఆపేశారు రామోజీ గారు, షాట్ జరుగుతుందని. షాట్ అయిపోయిన తర్వాత వెళ్ళి నేనే వాళ్ళ దగ్గర కొంచెము దగ్గర మాట్లాడేవాడిని అనమాట. సార్ రామోజీ గారు వచ్చారు సార్ అంటే లేచి నిలబడి నమస్కారం పెట్టారు. సో అక్కడ పరిచయం చేశారు రామోజీ గారు, దిస్ బాబు డైరెక్టర్ అని చెప్పేసి వారికి పరిచయం చేశారు. చేసిన తర్వాత సెట్ చూడడానికి కోసం ముందుకు వెళ్తున్నారు. ఆ పైన మన మెట్ల పైన BSF 1 ఉయ్యాల ఉందన్నమాట. ఆయన చూసి అక్కడ ఒక ఫోటో దిగుతానంటే రామోజీ గారు వచ్చి బాబు గారి దగ్గరికి వచ్చి, సార్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఒక ఫోటో దిగుతారట అని చెప్పేసి అన్నారండి. సరే ఈయన వెళ్ళమని చెప్పారు. వెళ్ళారు, అక్కడ వెళ్ళి ఫోటో దిగుతున్నారు. మన దగ్గర చిలకత్తెలు ఆ డ్రెస్తో ఉన్నారు. మేము భాగవతం చేస్తున్నప్పుడు
ఆయన బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే రామోజీరావు అనమాట, సార్ దిస్ వన్ ఈజ్ గర్ల్ వన్ ఫోటో అని చెప్పేసి. వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా చెలికత్తెలు. మళ్ళీ రామోజీ గారు బాబు గారి దగ్గరికి వచ్చి, సార్ అమ్మాయిలతో ఒక ఫోటో తీదరట వాళ్ళని చెప్పేసి అని అడిగితే, సరే తీసుకెళ్ళమని చెప్పేసి బాబు గారు అన్నారు. అంటే ఒక్కసారి దీనికి అర్థము ఏమి అనుకోవాలో నాకేం అర్థం కాలేదు సార్. అంటే ఒక గొప్ప వ్యక్తి వారు అంటే ఒక డైరెక్టర్ దగ్గరకు వచ్చి, అంటే వారి లొకేషను, వారి స్టూడియో, వారి ప్రాజెక్టు, అంటే ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి అడిగి పర్మిషన్ తీసుకొని వచ్చి ఫోటో తీయించారంటే ఇక ఏం చెప్పాలని, ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఏం నేర్చుకోవాలి మనము. అంటే ఒక వ్యక్తి విలువలు ఏంటి అనేది నాకు నిజంగా నిన్న నుంచి నాకు అదే అనిపిస్తుంది సార్. ఫిలిం సిటీలో నేను ఎంటర్ అయితే ఒక దేవాలయంలోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది సార్. మన లొకేషన్ అంటే మనకు సంబంధించిన ఫిలిం సిటీ మన ఇండస్ట్రీకి సంబంధించింది. అంటే ఎక్కడ ఒక చిన్న పేపర్ కూడా కనపడదు. కొన్ని వేల మంది వర్క్ చేస్తారు, కానీ ప్రతి వాళ్ళు అది ఒక దేవాలయంగానే వర్క్ చేస్తారు సార్ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత. కానీ ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్తో ఉంటారు, కానీ అందులోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు ఒక క్రమశిక్షణతోని ఒక పద్ధతితోని పనిచేస్తారు. కానీ నిన్న వెళ్తే సార్ ఒక దేవుడు లేని గుడికి వెళ్ళినట్టు అనిపించింది సార్. అంటే వాస్తవానికి అక్కడ నేను వెళ్ళినప్పుడు అంటే ఒక 7 సంవత్సరాలు నేను అందులో వర్క్ చేశాను సార్ ఫిలిం సిటీలో. కానీ నిన్న వెళ్తున్నప్పుడు ఆ గుడికి వెళ్తున్నాను, అక్కడ దేవుడు లేడని అనిపించింది. సో ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడలేను, ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడేవాడిని కాదు మీ ముందు. అంతే ఒక మానవత విలువలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పేసి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి నిన్న సార్ ఇది ఒక నివాళులు అర్పించుకుందాము మనం అని చెప్పగానే మొత్తం ప్రాజెక్ట్స్ మొత్తం అన్నీ ఆపేయమన్నారండి, సెలవు ఇచ్చారు. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి గురించి మనము ఒక ప్రోగ్రాం చేసుకొని నివాళులు అర్పించాలని చెప్పారు. వారందరికీ ధన్యవాదము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆ మహానుభావుడి గురించి చెప్పాల్సిందంతా పెద్దలంతా చెప్పేశారు. నా వైపు నుంచి ఏంటంటే సినిమాలు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు కళాకారులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఒక వరంలాగా ఆవిర్భవించింది ఈటీవీ. ఈ మహానుభావుడి వరమే అనుకోవాలి. ఆ విధంగా ఎంతోమంది కళాకారులకి జీవనోపాధి కల్పించడమే కాకుండా ఈ రోజుకి కూడా కళాకారులుగా అద్భుతమైనటువంటి జీవన శైలి, అదేవిధంగా భుక్తి మార్గాన్ని ప్రసాదించినటువంటి ఈటీవీ అధినేత, ఉషా కిరణాల అధినేత అంటే మహానుభావుడు రవి కింద సమానం. ఆ రవి అస్తమించాడు, మన గుండెల్లో ఎప్పుడు ఉంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ ధన్యవాదాలు. ఆయనకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నేను గుడివాడ వారి గ్రామం తర్వాత మా ఊరు గుడివాడ. ఎప్పుడు వెళ్ళినా పెదపారిపూడి మించే వెళ్ళాలి. గుడివాడ తెలిసిన వాళ్ళందరికీ ఒక విధంగా అదృష్టవంతుని. మా పక్క ఊరు నిమ్మకూరు నందమూరి తారక రామారావు గారిది, ఇంకో పక్క ఊరు అక్కినేని నాగేశ్వరరావు గారిది. నేను అక్కినేని నాగేశ్వరరావు గారి కాలేజీలోనే చదువుకున్నాను. వాళ్ళందరూ స్ఫూర్తిగానే ఈ ఇండస్ట్రీలోకి, మా ఫ్యామిలీలో ఎవరు లేరు ఈ ఇండస్ట్రీలో. నేను అదృష్టం కొద్దీ నాగబాల సురేష్ కుమార్ గారు పిలిచి, మీరు యాడ్స్కి వాటికి చేస్తారా గ్రాఫిక్స్, మీరు సీరియల్కి సినిమాకి చేయరా అంటే, అదేం లేదండి చేస్తాం, మాకు అలవాట్లేదు, కాకపోతే ఎవరు ఇవ్వలేదు మాకు అవకాశం అంటే ఫస్ట్ సీరియల్కి నేను గ్రాఫిక్స్ చేయడం, మా పెద్దన్న అరే ఇట్లా కాదు అట్లా చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం, ఇట్లా అదొక పెద్ద అనుబంధం. నా టీవీలో నా ఫస్ట్ పేరు కూడా ఈటీవీలోనే పడింది. మా కంపెనీ పేరు ఆక్టాడ్ సొల్యూషన్స్. అది ఫస్ట్ మేము ఒక 8 మంది కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ. విడిపోయినా వీరి స్ఫూర్తితోటి నేను ఒక్కడనే ఆ కంపెనీని ఈరోజు వరకు కూడా నడిపిస్తూ మీ అందరి మధ్యలో వారి గురించి మాట్లాడుకునే అదృష్టం కలిగింది. అలాగే బాధ కూడా ఉంది. కాకపోతే ఆయన గురించి ఒక విషయం చెప్పాలి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక 22 ఇయర్స్ బ్యాకే ఇన్ఫెర్నో అని చెప్పి ఒక పెద్ద మిషన్ తెప్పించారండి ఆయన. గ్రాఫిక్స్లో అది చాలా ఇన్నోవేటివ్ ఎక్విప్మెంట్. హాలీవుడ్లో ఆ టైంలో అది వాడడానికి చాలా కష్టపడేవాళ్ళు. 12 కోట్ల రూపాయలు ఒక 22 సంవత్సరాల క్రితం ఆ ఎక్విప్మెంట్ ఆయన తెప్పించినప్పుడు అది 12 కోట్ల రూపాయల విలువ. దాన్ని స్టార్ట్ చేయడం కోసమే దాదాపుగా 14 రోజులు కష్టపడాల్సి వచ్చింది. మాన్యువల్స్ అన్నీ తీసి దాన్ని స్టార్ట్ చేయడానికి, మిషన్ స్టార్ట్ చేయడానికి. అలాంటి అంత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఆ కాలంలోనే ఆయన తెప్పించి మనకి ఒక పెద్ద
నేర్చుకోవడానికి ఒక స్కూల్ లాగా, ఒక కాలేజ్ లాగా, ఒక యూనివర్సిటీ లాగా ఫిల్మ్ సిటీ ఉంది. ఈరోజు ఆయన గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగినందుకు ముందు గౌరవంగా భావిస్తున్నాను, తర్వాత బాధపడుతున్నాను. ఆయన లేని ఈ లోటు ఎవరు తీర్చలేరు. జేఎస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జేఎల్ గారు సార్. అందరికీ నమస్కారం అండి. అది 1995 సంవత్సరం. అన్వేషిత సీరియల్, అన్వేషిత, స్నేహ, కళంకిత, విధి, ప్రియాంక, భాగవతం, శివలీలలు, ఇవి ఎన్నో. ఈటీవీ లేకపోతే జేఎల్ శ్రీనివాస్గా మీ ముందు నుంచునేవాడిని కాదు. అంతేకాకుండా ఎంతో అనుభవం సీరియల్స్లో ఉన్న నటులు ఎంతోమంది ఉన్నారు, నటీనటులు ఉన్నారు. ఆ అవకాశం ఇచ్చి ఇవాళ నిలబడటానికి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించిన మహామోహన్కి నా నివాళులు అర్పిస్తూ, జర్నలిస్టుగా పత్రిక పెట్టి ఆయనకి పోస్ట్ చేస్తూ ఉండేవాడిని ప్రతి నెల. ఒక సందర్భంలో గోపీనాథ్ రెడ్డి గారు అబ్బాయి పెళ్ళికి వచ్చినప్పుడు, నేనే కళానీలం సంపాదకుండండి, నా పేరు జేఎల్ శ్రీనివాస్, చీఫ్ ఎడిటర్గా ఉన్నాను. మీరు చీఫ్ ఎడిటరే, నేను ఈనాడుకి చీఫ్ ఎడిటరేనండి అని ఆయన, మీరు చీఫ్ ఎడిటరే అన్నాడు ఆయన అని ఆయనకి తోడుకొని వెళ్ళి, ఆ గోపీనాథ్ రెడ్డికి మ్యారేజ్లో వాళ్ళ అబ్బాయి పెళ్ళికి నేను ఆయనతో కలిసి ఉండటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇవాళ మహామనిషి లేరు అంటే చాలా బాధాకరం. ఎంతోమందికి చేయుతనిచ్చి జీవితాలను నిలిపిన రామోజీరావు గారికి ఇవాళ నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ మన జర్నలిస్ట్ శ్రీ నాగేంద్ర కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నార్మల్గా ఇలాంటి సందర్భాల్లో గుడ్ ఈవినింగ్ అని మొదలెడతారు. ఈ గుడ్ ఈవినింగ్ అనలేము, బట్ 100% ఇది అందరిది. ఒక ఆత్మీయులు అందరూ రామోజీరావుని భక్తులుగా భావించి ఆయన ఆరాధించే అందరూ కూడా ఇక్కడ ఏకమవడం అన్నది చాలా ఒక ఆత్మీయమైన వాతావరణం కనిపిస్తున్నది. మనసు ఆర్ద్రీభూతం అవుతుంది ఈ సందర్భంగా. కాకపోతే ఇక్కడ కనుక రామోజీరావు గారు కనుక ఇక్కడ కుర్చీ వేసి కూర్చున్నా, లేకపోతే రామోజీరావు బతికున్నప్పుడు ఈ ప్రింటు, ఈ టెక్స్టు కనుక ఆయన దగ్గరికి వెళ్తే, ఇది రాసిన వాడికి, ఇది ప్రింట్ చేసిన వాడికి, ప్రూఫ్ రీడింగ్ చేయని వాడికి వెంటనే ఆన్ ది స్పాట్ ఉద్యోగాలు పోతాయి. అదేంటంటే భారతీయ బుల్లితెర కీర్తి ప్రదాత మాత్రమే. రామోజీరావుకి తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు అంటే ప్రాణం. విశ్వవిఖ్యాత చిత్రనగర నిర్మాత, ఈటీవీ మీ టీవీ అని ఇంటింటా జ్ఞానకాంతులు నింపిన మా తెలుగింటి తోరణం, ఉషాకిరణ వేళ ఈనాడే మా తోలి కోడి కోత మొదలై కాదది మా జీవన రణం, పద్మవిభూషణ్ అణ. ఇలాంటివి రామోజీరావు అస్సలు సహించలేరు, బాధపడతారు పాపం. కాబట్టి అందరూ కూడా ఆయన స్ఫూర్తిని, ఆయన ఆదర్శాలని కనుక మనం ఒక శిరసావహించాలంటే మాత్రం ఇలాంటివి చాలా జాగ్రత్త పడాలి. తెలుగుకి ఆయన ఇచ్చినంత, కృష్ణదేవరాయలు మనం చరిత్రలో కృష్ణదేవరాయల గురించి చదువుకుంటాం, తెలుగు దేయాలయన్నని, దేశ భాషలంతా తెలుగు లెస్సని. బట్ వాటన్నిటినీ మించి మనం కృష్ణదేవరాయలను చూడలేదు, ఆయన చేసేయడం లేదు కూడా మనకు తెలియదు. బట్ రామోజీరావు మాత్రం హస్ డన్ అన్ ఇమ్మాక్యులేట్ సర్వీస్ టు ది లాంగ్వేజ్ ఆఫ్ తెలుగు. ఆయన చేసినంత సర్వీస్ తెలుగు భాషకి నేను మా యాంకర్లందరికీ చెప్తుంటా, మీరు ఈనాడులో ఎడిటోరియల్ కనుక తప్పులు లేకుండా చదవగలిగితే మా సుమంత గొప్ప యాంకర్ అవుతారు మీరని చెప్తుంటాను మా ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి. ఎందుకంటే అంత బ్రహ్మాండమైన పదభూయిష్టమైన ఎడిటోరియల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హిందూ పేపర్లో ఎడిటోరియల్ స్టాండర్డ్స్ కూడా ఈరోజు పడిపోయినాయి. బట్ 50 ఏళ్ళగా ఒకే స్టాండర్డ్ లాంగ్వేజ్ని మెయింటైన్ చేసిన ఒకే ఒక్క హీరో రామోజీరావు. తర్వాత ముఖ్యంగా ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే, మేము మెడ్రాస్ ఇండస్ట్రీలో ఉన్న రోజుల్లో సినిమాల్లో అవకాశాలు లేకపోతే, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి గనక ఒక ఫామ్ పోతే గనక వాళ్ళు ఇంకొక అవకాశం లేక, ఇంకో గత్యంతరం లేక వాళ్ళు అలాగా పండుటాకుల్లాగా రాలిపోవడాలని నేను ఎంతమందినో చూశాను, అవకాశాలు లేక. బట్ నిజంగా మహానుభావుడు ఆయన తీసుకొచ్చి ఈ రోజున ఎంతమంది కళాకారులు హాయిగా ఆనందంగా వాళ్ళు ఆస్తులు కొనుక్కుంటున్నారు, అంతస్తులు నిలబెట్టుకుంటున్నారు, బ్రహ్మాండంగా సొసైటీలో ఎంతో రైట్ రాయల్గా ఉంటున్నారు. ఆర్టిస్టుల మాట చెప్తున్నాను, ఈవెన్ టెక్నీషియన్స్ కూడా, వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చిన నిజంగా
అన్నదాత, ఆయన మ్యాగజైన్ పేరే చెప్తాను నేను. అన్నదాత నిజంగా రామోజీ గారు, ఆయన దగ్గర నేను పని చేయకపోయినా ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ అసోసియేషన్ విత్ హిమ్. మీరు తెలుగు చాలా బాగా రాస్తారు అని నన్ను అంటుండేవారు ఆయన. అది చాలా గొప్ప కితాబుగా నేను భావిస్తుండేవాడిని. అండ్ రామోజీరావు గారు ఆయన చేసిన గొప్ప వర్క్స్లో హీ హాజ్ ప్రొడ్యూస్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇన్ టు ది మీడియా. అంటే రాని వాళ్ళని రోడ్డు మీద వదిలేకుండా ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో జాయిన్ చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళని థరోగా ప్రిపేర్ చేసి వాళ్ళ జర్నలిస్టులను చేసి, మేము ఈనాడు అని మేసం మెల్లేసుకుని బయటకు వచ్చి మాట్లాడతారు. ఇంకో పత్రికలు వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళని చూస్తే వాళ్ళ గర్వం మనకు కనిపిస్తుంది. ఆ గర్వం వెనకాతల రామోజీరావు గారికి ఎప్పుడూ ఉంటారు. ఈనాడు ఎప్పుడూ ఉంటుంది. ఈటీవీ సంస్థ, రామోజీ ఫిల్మ్ సిటీ ఎప్పుడూ చెక్కు చెదరదు. 20th ఫాక్స్ సెంచరీ స్టూడియోస్ అవన్నీ అలాగున్నాయి. దానికన్నా గొప్పగా వైభవంగా వెలుగొందే అంత స్ఫూర్తిని, ఒక మెకానిజంని, ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి తను వెళ్ళిపోయిన తర్వాత కూడా తరతరాలకి ఆ మెకానిజం అన్టర్బుడ్గా కంటిన్యూ అయ్యేంత గొప్ప సిస్టమ్ని క్రియేట్ చేసిన మహానుభావుడికి మీ అందరి సాక్షిగా నేను అక్షర నివాళి అర్పిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ భాష మీద పట్టు వస్తేనే ఎంతకాలమైనా సరే కెరియర్ కొనసాగలుగుతుంది అన్నదానికి నిదర్శనం ఈటీవీలో ఈరోజు వర్క్ చేస్తున్నటువంటి ఎంతోమంది. మరి ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ నుంచి డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పెద్దలందరికీ నమస్కారం, అందరికి గుడ్ ఈవినింగ్. అలాగే పాత్రిక మిత్రులకు కూడా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. ఒక విషయం ఏంటంటే, రామోజీరావు గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే. పెద్దలందరూ మాట్లాడారు, టైం కూడా చాలా తక్కువ ఇచ్చారు. సో అందరు చెప్పారు కనుక చెప్పేది ఏం లేదు. బట్ ఒక్క విషయం చెప్పాలి. ఈరోజు ఈటీవీలో డి అనే ప్రోగ్రాం లేకపోతే ఒక శేఖర్ మాస్టరు, ఒక జానీ మాస్టరు, ఒక రఘు మాస్టరు, ఒక హానీ మాస్టరు, అలాగనే రమేష్ మాస్టర్ కూడా డీ చేశాడు. బట్ సక్సెస్ లేదు. ఓకే, బట్ వీళ్ళందరూ ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగారంటే ఈరోజు ఈ ఈటీవీ ప్రోగ్రాం వల్లనే. సో ఆ టీవీ ప్రోగ్రాం ఉండడం వల్లనే అలాగే అందరికీ నిజంగా ఈరోజు ప్యాన్ ఇండియా మాస్టర్ స్థాయికి ఎదిగింది మా డ్యాన్స్ యూనియన్. తెలుగు యూనియన్ అంటే ఒకప్పుడు గుర్తింపు లేదు మాకు డ్యాన్స్ మాస్టర్స్కి. ఈరోజు ప్యాన్ ఇండియా స్థాయికి చేయగలిగే పరిస్థితి వచ్చిందంటే అది ఒక ఈటీవీ ప్రోగ్రాం వల్లనే అని మనస్ఫూర్తిగా ఇది భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ.